ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యూదులను పరిపాలిస్తున్నటువంటి మహారాజుల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. యోధా దేశాన్ని పరిపాలించినటువంటి దావీదు వంశస్థులైనటువంటి మహారాజులు, వారి పరిపాలనా కాలము, వారి యొక్క నీతిక్రియలు, వారి యొక్క అపవిత్ర కార్యాలు, వారి వారి కాలాల్లో జరిగిన మేలులు, వారి వారి కాలాల్లో జరిగిన కీడులు, దేవుడు ఏ రాజును ఆశీర్వదించాడో, దేవుడు ఏ రాజును శిక్షించాడో అన్నీ కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం మనం చూసినప్పుడు అతల్య అనే మహారాణి గురించి మనం చూస్తాం. యూదులను పరిపాలించినటువంటి మహారాజుల్లో 7వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మహారాజు కాదు కానీ మహారాణి. ఆమె పేరు అతల్య. ఈ అతల్య పరిపాలనా కాలము, ఆమె జీవితము, ఆమె చరిత్ర, ఆమె దేవుని యొక్క శిక్షను ఎలాగా పొందుకుని నశించిపోయిందో మనము చూడడం జరిగింది. తర్వాత మహారాజు ఎవరు అంటే యోవాషు, 8వ మహారాజు. యూదులను పరిపాలించినటువంటి మహారాజుల్లో 8వ మహారాజు ఎవరు అంటే యోవాషు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. ఈ యోవాషు పరిపాలించినటువంటి సంవత్సరాలు ఎన్నంటే 40 సంవత్సరాలు. యోవాషు యూదులను పరిపాలించినటువంటి కాలం ఎంత అంటే 40 సంవత్సరాల కాలం పాటు యోవాషు యూదులను పరిపాలన చేశాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యోవాషు అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా బలము కలవాడు అని అర్థము. యోవాషు అనే పేరుకు అర్థం ఏంటండి? యెహోవా బలము కలవాడు అని అర్థము ఈ యొక్క వాక్యంలో మనకి కనబడుతుంది. మనము ఈ యోవాషు యొక్క చరిత్ర చూడాలి అంటే 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడిన విషయాల్లో యోవాషు యొక్క చరిత్ర మనకి కనబడుతుంది. అలాగే 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో కూడా యోవాషు యొక్క చరిత్ర మనకు కనపడుతుంది. 2వ రాజుల గ్రంథంలో 12వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల్లో 24వ అధ్యాయంలో మనము యోవాషు గురించి రాయబడినటువంటి విషయాలను మనము చూడవచ్చు. ఒకసారి మనము చూద్దాము. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం మొదటి నుంచి. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుదాం.
దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యూదులను పరిపాలించినటువంటి మహారాజుల్లో 8వ వాడు ఎవరు అంటే యోవాషు. యోవాషు అనే పేరుకు అర్థము యెహోవా బలము కలవాడు అనే అర్థము. ఇతని గురించి మనము 2వ దినవృత్తాంతములలో 24వ అధ్యాయంలో రాయబడిన విషయాలను మనము చూస్తూ ఉన్నాం. మొదటి నుంచి చదివితే, యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, యోవాషు తండ్రి ఎవరు? యోవాషు తండ్రి అహజ్యా. ఎవరండి యోవాషు తండ్రి ఎవరు? అహజ్యా. అహజ్యా యొక్క కొడుకును మరి అతల్య రాజవంశీకులందరినీ కూడా రాజ్య పరిపాలన ఆకాంక్షతో రాజ్య వంశీకులందరినీ కూడా చంపేస్తుంటే అహజ్యా కొడుకు అయినటువంటి యోవాషును ఎవరు దాచిపెట్టారని చూసాం మనం. ఎవరు? మేనత్త. ఏం పేరు ఆవిడ పేరు? ఏం పేరండి? యెహోషాబాతు. ఎవరి భార్య ఈమె? యెహోయాహాజు అనబడిన యాజకుడు మనకు కనబడుతున్నాడు కదా అక్కడ. ఈ యెహోయాహాజు ఏటమ్మా? 2 ఒకటే అండి, 2 ఒకటే. యెహోయాహాజు అనే యాజకుడి యొక్క భార్యగా మనకి కనబడుతుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏం చేశారు? చాలా జాగ్రత్తగా అతల్య చేతిలో ఆమె ప్రాణాలు కోల్పోకుండా, అతల్య అతన్ని చంపేయకుండా అతన్ని ఎక్కడ దాచిపెట్టారని చూసాం మనం. మందిరములో దాచిపెట్టారు. ఎక్కడండి? మందిరములో దాచిపెట్టారు. ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టారని చూసాం? 6 సంవత్సరాల పాటు ఆయన్ని దాచిపెట్టడం అనేది జరిగింది. 6 సంవత్సరాల తర్వాత మరి అతల్యాను చాలా ప్లాన్ ప్రకారంగా అంతము చేసి ఆ తర్వాత యోవాషు అనబడినటువంటి ఈయన్ను మహారాజుగా చేశారు. ఆయన మహారాజు అయ్యేటప్పటికి ఆయన వయసు ఎంత? 7 సంవత్సరాలు. ఎంతండి వయసు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కాలంలో అతడు మహారాజుగా పరిపాలన ఎలా చేయగలడు? 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మనిషి పరిపాలన చేసే అంత జ్ఞానము కలిగి ఉంటాడా అంటే ఉండడు. కానీ ఇంకొక మహారాజు ఎవరు లేరు మరి. కాబట్టి రాజవంశీకులందరినీ మహారాజుగా ఉండడానికి అర్హత కలిగిన వారిని అందరినీ అతల్య ఏం చేసింది? చంపించేసింది. కాబట్టి ఈ ఒక్కడే మహారాజుగా ఉన్నాడు. కాబట్టి అతడు 7 సంవత్సరాల కాలంలో పరిపాలన మొదలుపెట్టాడు. అయితే అతడు 7 సంవత్సరాల నుంచి ఏమీ పరిపాలన తన యొక్క జ్ఞానం చొప్పున ఏమీ చేయలేదు. కానీ వెనకాల ఎవరున్నారు? అతను పరిపాలన చేసిన కాలంలో ఎవరున్నారు? యెహోయాహాజు అనబడిన యాజకుడు ఉన్నాడు. ఎవరున్నారండి? యాజకుడు పేరు అక్కడ చూసాం కదా మనము. ఆ యాజకుడు అతని వెనకాల ఉండి అతనికి మంచి చెడు అంతా కూడా చెప్పి అతని యొక్క ఆజ్ఞలుగా మంచి విధానాన్ని అంతటినీ కూడా రాజ్యంలో అతడు ఇచ్చేసాడు. కాబట్టి ఆ యెహోయాహాజు కాలంలో ఏమైందని అక్కడ రాయబడి చూడండి ఒకసారి. తర్వాత చదవండి. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. యెహోయాదా బ్రతికిన దినములన్నయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. యాజకుడు బ్రతికిన దినములు అన్నిటా కూడా అతడు ఎలా ఉన్నాడటండి? యథార్థంగా ఉన్నాడు. అంటే తర్వాత అతడు యథార్థంగా లేడా? తర్వాత అతడు యథార్థంగా లేడా అంటే ఖచ్చితంగా లేడనే మనము చెప్పుకోవచ్చు అతని చరిత్రలో. యాజకుడు అనబడినటువంటి యెహోయాదా ఏం చేశాడటండి? బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చదవండి.
చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే యాజకుడుగా ఉన్న యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేశాను. యోవాషుకి 2 భార్యలనిచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. అతడు పెళ్లి వయసుకి వచ్చినప్పటికీ అతనికి ఏం చేశారట, 2 భార్యల నుంచి పెళ్లి చేయడం అనేది జరిగింది. ఆ కాలంలో మరి రాజవంశీకులందరూ కూడా చాలా ఎక్కువ మంది భార్యలను పెళ్ళిళ్ళు చేసుకోవడం, చాలా ఎక్కువ మంది స్త్రీలను ఉపపత్నులుగా ఉంచుకోవడం అనేది వాళ్ళ యొక్క జీవితాల్లో జరుగుతూ వచ్చేది. అలాగే మరి ఇక్కడ కూడా ఇతనికి ఎంతమంది భార్యలు ఇచ్చి పెళ్లి చేశాడట, 2 భార్యలు ఇచ్చి పెళ్లి చేశాడట యాజకుడు. ఈ యోవాషుకు కుమారులు కుమార్తెలు కూడా పుట్టారట. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. దేవునికి స్తోత్రం. అతనికి పెళ్ళయింది, కుమారులు కుమార్తెలు పుట్టారంటే అతని వయసు పెరిగింది కదండి, అతని వయసు పెరిగింది. ఇప్పుడు అతడు తనంతట తానుగానే పరిపాలన చేసే అంత జ్ఞానము, తెలివి, వివేకము, వివేచన అంతా కూడా కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ యోవాషు అనబడిన మహారాజుకి దేవుని మందిరాన్ని బాగు చెయ్యాలి అన్నటువంటి తాత్పర్యం పుట్టిందంట. యెరూషలేములో దేవుని యొక్క మందిరము కట్టబడి ఉన్నది. ఇది సొలొమోను కాలంలో కట్టబడి ఉన్నది. ఈ సొలొమోను కాలంలో కట్టబడినటువంటి మందిరం ప్రస్తుతం ఎలాగైంది, శిథిలావస్థకు వచ్చింది, లేదంటే చాలా పాడైపోయింది, చాలా రిపేర్లు వచ్చేసింది. ఈ యోవాషుకి మందిరం కట్టబడిన కాలానికి ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉండి ఉంటుంది అంటారు? మందిరం కట్టబడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది అంటారు? 150 సంవత్సరాల పైన అయ్యింది. ఎందుకంటే సొలొమోను పరిపాలన మొదలుపెట్టిన వెంటనే మందిరం కట్టడం మొదలుపెట్టి మందిరాన్ని కట్టించాడు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత రాజులు పరిపాలనా కాలం అంతా కూడా మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న వారి పరిపాలనా కాలాన్ని అంతటినీ చూస్తే ఒక 150 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 150 సంవత్సరాలకి మందిరము చాలా రిపేర్లు వచ్చేసింది. 150 సంవత్సరాల్లో మందిరాన్ని పట్టించుకున్న వారు ఎవరూ లేరు. 150 సంవత్సరాల్లో మందిరము డ్యామేజ్లు, మందిరం యొక్క రిపేర్లు ఎవరు చేయించలేదు. 150 సంవత్సరాలుగా దేవుని బిడ్డలందరూ కూడా మందిరానికి వెళుతున్నారు. దేవుని బిడ్డలందరూ మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అక్కడ బలి అర్పణలు జరుగుతున్నాయి, అక్కడ యాజకులు సేవ చేస్తున్నారు, అక్కడ లేవీలు సేవ చేస్తున్నారు, అక్కడ అన్నీ కూడా జరుగుతున్నాయి, దేవునికి సంబంధమైన కార్యక్రమాలు. అయితే ఈ మందిరం యొక్క రిపేరింగ్ పని ఏ మహారాజు కూడా అప్పటి వరకు చేపట్టలేదు. అయితే అది 150 సంవత్సరాలకి చాలా ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది. అయితే మందిరాన్ని చూసినప్పుడు యోవాషుకి ఒక బాధ అనేది కలిగింది హృదయంలో. ఏంటి, దేవుని మందిరము ఇలాగా పాడైపోయింది, దేవుని మందిరము ఈ విధంగా చాలా ఇదైపోయింది, డ్యామేజ్ అయిపోయింది, ఈ దేవుని మందిరాన్ని మరలా బాగు చెయ్యాలి అన్న తాత్పర్యము కలిగిందంట. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోవాషుకి ఏం కలిగిందంట, దేవుని మందిరాన్ని బాగు చెయ్యాలి అంటే అతని హృదయములో చాలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అతడు దేవుని యందు విశ్వాసం బాగానే కలిగి ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు చాలా బాగా కలిగి ఉన్నాడు. అతడు దేవుని మందిరాన్ని బాగు చెయ్యాలి అని అనుకున్నాడంటే మందిరం విషయంలో కూడా చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. మందిరం విషయంలో కూడా చాలా భారము కలిగి ఉన్నాడు. మన నివాసాలు చూస్తే దగదగా మెరిసిపోతున్నాయి, దేవుడి నివాసం చూస్తే ఇలాగా పాడైపోయింది. కాబట్టి దేవుని నివాస స్థలమైనటువంటి మందిరాన్ని ఏం చెయ్యాలి, చాలా బాగా చెయ్యాలి, బాగు చెయ్యాలి అని చెప్పి తాత్పర్యము కలిగిన వాడుగా ఉన్నాడట. 2 చేతుల పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
మొట్టమొదటిగా యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టాలి అన్న తాత్పర్యం ఎవరికి వచ్చింది? యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టాలన్న తాత్పర్యం ఫస్ట్ ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది కదండి. ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ దావీదు కట్టడానికి ఎవరు ఒప్పుకోలేదు? దేవుడు ఒప్పుకోలేదు. యెరూషలేములో దావీదు మందిరాన్ని కట్టడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకు? అతని చేతులు రక్తముతో తడిచినవి కాబట్టి అని అంటాడు అక్కడ. నీ చేతులు రక్తముతో తడిచినవి కాబట్టి. దావీదు కాలంలో జరిగినన్ని యుద్ధాలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఏ రాజుగారి చరిత్రలోనూ కూడా జరగలేదు. దావీదు కాలంలో చాలా యుద్ధాలు జరిగాయి. దావీదు చాలా యుద్ధాలు చేశాడు. దావీదు యుద్ధాల్లో చాలామందిని హత్య చేశాడు, లేదంటే యుద్ధాల్లో చాలామంది ప్రాణాలు తీయవలసి వచ్చింది. కాబట్టి అతడు ఎంతోమంది ప్రాణాలను తీసి అతని చేతులు రక్తంతో తడిచాయి. కాబట్టి దేవుడి మందిరం పరిశుద్ధమైనది కాబట్టి పరిశుద్ధమైన మందిరము రక్తపు చేతులతో ఉన్నటువంటి దావీదు కట్టడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఎవరు కట్టడానికి దేవుడు అనుమతించాడు? సొలొమోను అనబడిన దావీదు కుమారుడు దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు అనుమతించాడు. దేవుడి ఆజ్ఞ ప్రకారంగా సొలొమోను మహారాజు అయిన వెంటనే సొలొమోను ఏం చేశాడు? దేవుని మందిరాన్ని యెరూషలేములో కట్టడం అనేది జరిగింది. అప్పటి నుంచి యెరూషలేములో ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి, సేవ జరుగుతుంది, బలులు జరుగుతున్నాయి, పండగలు జరుగుతున్నాయి. ఆ యెరూషలేములో దేవునికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, దేవునికి మహిమకరంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏదైనా సరే వాడగా ఏమవుతుందండి? పాడవడం అనేది జరుగుతుంది. కాబట్టి యెరూషలేములో మందిరం కూడా మరి కొంచెం పాడవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 150 సంవత్సరాలు అయిపోయింది. 150 సంవత్సరాల కాలం అయిపోయింది. కాబట్టి దాన్ని బాగు చెయ్యాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాన్ని రిపేరింగ్ చేయించాలి అని అనుకున్నాడు. మందిరాన్ని చాలా బాగా చేయించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మందిరములో పని ఎవరిది? మందిరములో ఉండేది ఎవరు? మందిరంలో సేవ చేసేది ఎవరు? మందిరం యొక్క మంచి చెడు అన్నీ చూసుకునేది ఎవరు? యాజకులు. ఎవరండి? యాజకులు. అప్పటికి ప్రధాన యాజకుడు ఎవరైతే ఉంటాడో ఆ ప్రధాన యాజకుడు అండర్లో అంతా జరుగుతుంది. అయితే ఈ ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ వాళ్ళెవరూ కూడా మందిరాన్ని బాగు చెయ్యాలని అనుకోలేదు. కానీ మహారాజుగా ఉన్న యోవాషు మందిరాన్ని బాగు చెయ్యాలన్న ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని రాయబడింది అక్కడ చదువు. అంతట యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక ఎవరిని సమకూర్చాడు? యాజకులు, లేవీయులు. ఎందుకంటే ఆ మందిరానికి సంబంధించినటువంటి వారు ఎవరంటే యాజకులు, లేవీయులు. ఆ మందిరం మంచి చెడు చూసుకోవాల్సింది ఎవరంటే యాజకులు, లేవీయులు. కాబట్టి యాజకులను, లేవీయులను సమకూర్చి దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాజకులను, లేవీయులను పిలిపించి యోధా పట్టణాలన్నిటికీ పోయి ఎవరైతే యోధా ప్రజలు ఉన్నారో మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలీలందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చండి. ఏమని ఆజ్ఞాపించాడు? రాజుగారు ఏమని ఆజ్ఞాపించాడు? మందిరాన్ని రిపేర్ చేయడం అంటే చిన్న పని ఏమీ కాదు కదండి. మందిరం చాలా పెద్ద మందిరం. యెరూషలేములో ఉన్న మందిరం చాలా పెద్ద మందిరం. అది కూడా చాలా కాస్ట్లీ మందిరం. దాన్ని రిపేర్ చేయాలంటే అంతకుముందు ఎలాంటి మెటీరియల్స్ వాడారో అలాంటి మెటీరియల్సే మళ్ళా వాడాలి తప్ప చెత్తా చెదారంతో కట్టేయడానికి కుదరదు. ఎందుకంటే సొలొమోను కాలంలో దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి మందిరాన్ని చాలా కాస్ట్లీగా కట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు రిపేరింగ్ కూడా చాలా కాస్ట్లీగానే చెయ్యాలి. అంటే దానికి తగ్గట్టుగానే
చెయ్యాలి. కాబట్టి మందిరం రిపేర్ అంటే దానికి చాలా ధనము కావాలి. మందిరాన్ని బాగు చేయాలంటే ఏం కావాలి? చాలా ధనము కావాలి. అప్పుడు ఏం చేశాడు? ఆ ధనం గురించి యోవాషు మహారాజు లేవీయులను యాజకుల్ని పిలిపించి యోధా పట్టణస్థులందరి దగ్గరికి వెళ్ళి దేవుని ప్రజలైన వారు అందరూ కూడా ప్రతి సంవత్సరము దేవుని మందిరం నిమిత్తము కానుక ఇవ్వాలి అని మీరు వాళ్ళకి నా ఆజ్ఞగా చెప్పండి. ఏంటండి? కొన్ని సంవత్సరాల పాటు మీరు ఈ మందిరానికి కావలసిన నిధిని మీరు ఏం చేయాలి? ప్రజల దగ్గర నుంచి సేకరించాలి. మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీలందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? లేవీయులకి యాజకులకి దేవుడు ఈ మందిరాన్ని బాగు చేయడానికి కావలసిన ధనాన్ని ప్రజల దగ్గర నుంచి ఒకేసారి తీసుకోకండి. ఎందుకంటే ఒకసారే కావలసిన ధనాన్ని ప్రజలందరూ ఇవ్వలేరు. కాబట్టి ప్రతి సంవత్సరము ఎన్ని సంవత్సరాలు టైం పెట్టాడో మనకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల పాటు ఆ డబ్బును కలెక్ట్ చేయమని ఆజ్ఞాపించాడు. ఎవరి దగ్గర నుంచి? ప్రజల దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజల దగ్గర నుంచి మందిరానికి కావలసిన ధనాన్ని, మందిరాన్ని బాగు చేయడానికి కావలసిన ధనాన్ని ఎవరు సేకరించమన్నాడు? రాజుగారు సేకరించమన్నాడు. చూడండి, భూమి మీద మందిరాలు ఎన్నో కట్టబడుతూ ఉంటాయి. ఆ మందిరాలకు కొంతమంది విశ్వాసులు వాళ్ళ కుటుంబాలు వెళతూ ఉంటారు. ఇప్పుడు ఆ మందిరం యొక్క బాధ్యత ఎవరిది అంటే, మందిరానికి యాజకుడిగా, మందిరానికి కాపరిగా ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఆ మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారందరిది కూడా మందిరం బాధ్యత కదండి. మందిరం బాధ్యత ఎవరిది? మందిరములో ఎంతమంది అయితే విశ్వాసులు ఉంటారో ఆ మందిరానికి ఎంతమంది అయితే విశ్వాసులు కుటుంబాలు వస్తాయో ఆ విశ్వాసుల కుటుంబాలు మందిరం యొక్క బాధ్యతను తీసుకోవాలి. ఆ మందిరం యొక్క రిపేర్లు, ఆ మందిరంలో కావలసిన ఉపకరణాలు, ఆ మందిరంలో కావలసిన వస్తువులు, ఆ మందిరం శిథిలావస్థకు వస్తే దాన్ని బాగు చేయడానికి, దాన్ని మళ్ళా తిరిగి కట్టడానికి మాకు కావలసినటువంటి ధనము, ఈ విషయాల్లో అన్నిటిలో కూడా ఎవరి హస్తాలు ఉండాలి? ఖచ్చితంగా ఆయా మందిరాలకు వెళుతున్నటువంటి విశ్వాసుల యొక్క హస్తాలు ఖచ్చితంగా అందులో ఉండాలి. ఆయా మందిరాలకు వెళుతున్నటువంటి విశ్వాసులు వారి కుటుంబాలు ఏం చెయ్యాలి? వారు మందిరంలో కావలసిన అవసరతలన్నిటిని ఇష్టము అందరూ చేతులు ఉంచాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మందిరం ఒక్కరిదే కాదు. మందిరం ఎవరిది? అసలు మందిరం అనేది ఎవరిది? ఫస్ట్ దేవుడిది. మందిరం అనేది ఎవరిది? దేవుడిది. కాబట్టి మందిరానికి కాపరిగా దేవుడు ఎవరో ఒకరిని ఎన్నుకుని నిలబెట్టుకుని ఆ మందిరంలో వాడుకుంటూ ఉంటాడు. ఆ మందిరానికి అనేకమైన విశ్వాసులను, అనేక మంది విశ్వాసులను కుటుంబాలుగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ మందిరం విషయంలో అన్ని బాధ్యతలు కూడా విశ్వాసులందరూ కూడా సమానంగా భరించాలి. ఆ మందిరంలో ఒక సౌండ్ సిస్టమ్ కొనాలి అనుకుంటే ఆ సౌండ్ సిస్టమ్ ₹1,00,000 అయితే ఆ విశ్వాసుల కుటుంబాలందరూ కూడా ఆ సౌండ్ సిస్టానికి కావలసిన ధనాన్ని ఏం చేయాలి? సేకరించాలి. లేదంటే కలిసి అందరూ కూడా ఇవ్వాలి. లేదంటే మందిరంలో ఇంకా ఏవైనా వస్తువులు కావాలనుకుంటే అందరము కూడా అందులో చేతులు ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది. మందిరాన్ని మళ్ళా తిరిగి కట్టడం, లేదంటే మొట్టమొదటిగా మందిరాన్ని కట్టుబడి చేస్తున్నాం, అప్పుడు ఏం చేయాలి? విశ్వాసులందరూ చేతులు ఉంచాలి. లేదు మళ్ళా మందిరం సరిపోవట్లేదు, మళ్ళా మందిరాన్ని పెద్దదిగా చేయాలి, అప్పుడు ఎవరు చేతులు ఉంచాలి? ఖచ్చితంగా విశ్వాసులు చేతులు ఉంచాలి. ఈ విధంగా మందిరము యొక్క ప్రతి పనిలోనూ కూడా విశ్వాసులు ఏం చేయాలండి? చేతులు ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రామేశ్వరం చర్చిలో వచ్చేవాళ్ళే చాలా తక్కువ మంది. అందులో ఒక కుటుంబం ఉంటారు, చాలా మంచి కుటుంబం. ఆ కుటుంబము ఎవరో అంటే మణి బహుమానం. మనకు తెలుసు, మణి ఎక్కడ పెరిగినటువంటి బిడ్డే. ఈ మణి వాళ్ళ భర్త బహుమానం, వీళ్ళిద్దరూ కూడా మరి డైలీ ఏదో ఒక పని చేసుకుని సంపాదించుకునేవారు.
ఆ మణి అయితే కొన్ని ఇళ్లలో పనిచేసి సంపాదిస్తుంది ఎంతో కొంత. అతని భర్త అయితే ఆ ఏ సమయానికి ఏది కుదిరితే కూరగాయలు కుదిరితే కూరగాయలు, ములక్కాళ్ళ కాలంలో ములక్కాళ్ళు, మామిడికాయల కాలంలో మామిడికాయలు, ఆకుకూరలు ఇలాగా పండించి డైలీ వైజ్ పని కిందే చేస్తారు. ఉద్యోగాలు వ్యాపారాలు లేనే లేవు. నెలకి వేలల్లోనూ లక్షల్లోనూ ఆదాయము వాళ్ళకి లేనే లేదు. వాళ్ళకి మళ్ళీ 2 ఆడపిల్లలు. వాళ్ళు అసలు కొంచెం పేద కుటుంబం అంటే వాళ్ళకి మళ్ళీ 2 ఆడపిల్లలు. అయితే వీళ్ళు చాలా ఆర్థిక అవసరతలు కలిగి ఉంటూనే ఉంటారు. నిత్యము వాళ్ళు అప్పులు ఎన్నో తీసుకుంటానే ఉంటారు, కడతానే ఉంటారు, ఇలాగే ఉంటారు. కానీ మందిరం విషయంలో చాలా శ్రద్ధ ఆసక్తి కలిగి ఉంటారు. మందిరం కట్టినప్పుడు మందిరానికి కట్టిన తర్వాత పెయింటింగ్ అంతా కూడా అప్పుడు కట్టినప్పుడు నేను వేయించాను. ఆ తర్వాత మందిరం పెయింటింగ్ ఇప్పటికి 2 సార్లు వేయడం జరిగింది. ఈ 2 సార్లు పెయింటింగ్ అంతా కూడా ఈ మణి బహుమానమే పెట్టుకుని వేసేవారు. ఆ పెయింటింగ్ లోపల బయట తలుపులు కిటికీలు అన్నిటికీ కూడా పెయింటింగు వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే వేస్తారు. మనీ ఆయనకి పెయింటింగ్ వర్క్ వచ్చు. పాపం పగలు రాత్రి కూడా అతనే కష్టపడి పెయింటింగ్ లోపల బయట కూడా వేస్తూ ఉంటాడు. దానికి డబ్బులు ఎంతైతే అవుతాయో అంత డబ్బు కూడా అతనే వాళ్ళిద్దరే కూడా పెట్టుకుని వాళ్ళు తెచ్చేస్తారు. కనీసం మాకు కూడా చెప్పరు, పెయింట్ కొనుక్కుని వచ్చేసి వేసేయడం అనేది చేస్తూ ఉంటారు. మొన్న సంవత్సరం కూడా, మొన్న క్రిస్మస్ కూడా అలాగే కొంచెం బాగా ఇదైపోయింది కదండి పాస్టర్ గారు, మేము పెయింటింగ్ ఏం చేస్తామండి అని చెప్పేసి పెయింట్లు కొనుక్కుని వచ్చేసి పెయింట్లు వేసేసారు. చూడండి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వెళుతున్న మందిరాన్ని, మన ఇల్లుని మనం ఎంత బాగా చూసుకుంటామో అంత బాగా మనం వెళ్ళే మందిరాన్ని కూడా చూసుకోవాలి. మన ఇల్లులు మెరిసిపోతూ ఉంటాయి, మందిరాలు మాత్రం చాలా బాగా ఉండకుండా ఉంటాయి. మన ఇళ్ళల్లో బోళ్ళు పెట్టుబడి పెట్టి, మన ఇళ్ళకి బోళ్ళు అంత ఖర్చు పెట్టి, మన ఇళ్ళకి ఎన్నో రకాలుగా రిపేర్లు పెయింటింగ్లు ఏవైతే బోళ్ళు చేయించేస్తూ ఉంటాం. కానీ ఏ మాత్రము కూడా మనం వెళ్ళే మందిరం గురించి సరిగ్గా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు ఆ మందిరానికి కట్టిన తర్వాత 2 సార్లు పెయింటింగ్ వేయించాం. ఎందుకంటే సుమారు ఒక 4 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వాడే పెయింట్లు ఒక 4 ఏళ్ళ వరకు కూడా బాగానే ఉంటాయి. అలాగా వాళ్ళు ఇప్పటికి 2 సార్లు సుమారు వాళ్ళు పెయింటింగ్ వేసినప్పుడల్లా నాకు తెలిసి 15,000 ఖర్చు అవుతుంది. వాళ్ళు 15,000 ఖర్చు పెట్టి మందిరానికి పెయింటింగ్ వేసే అంత ఐశ్వర్యవంతులవి కానే కాదు. కానీ వాళ్ళు హృదయము దేవుని మందిరం, మనం వెళ్ళే మందిరం మన దేవుడి మందిరం, ఇది బాగుండాలి, ఇది ఏమాత్రం కూడా పాడవకుండా ఇది ఉండాలి అని చెప్పి వాళ్ళు లేని స్థితిలో ఉన్నా సరే, భేద స్థితిలో ఉన్నా సరే, ఆ భార్యాభర్తలిద్దరూ కూడా ఏం చేస్తారు, ఆ పెయింటింగ్లు కొనేసి తీసుకొచ్చేసి ఆ పెయింటింగ్లు పగలు రాత్రి తేడా లేకుండా వేసేసి కంప్లీట్ చేస్తుంది. ఆ భర్త పగలంతా పని చేసుకుంటాడు, రాత్రి వచ్చి పెయింటింగ్ వేస్తూ ఉంటాడు పాపం. కాబట్టి మందిరం పెయింటింగే కాదండి, ఒక క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే మందిరం లోపల డెకరేషన్ అంతా కూడా వాళ్ళిద్దరే చేసేస్తూ ఉంటారు. ఆ డెకరేషన్ కావాల్సిన ఏవేవో కావాలో కూడా వాళ్ళే కొనుక్కొచ్చేసి వాళ్ళే పెట్టేస్తారు. లైటింగ్ సీరియల్స్ ఎట్లయ్యి కొనుక్కొచ్చేసి లైటింగ్లు వాళ్ళే పెట్టేస్తారు. మందిరం బాధ్యత అంతా కూడా వాళ్ళే చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. మందిరం విషయంలో ఎంతో ఆ మందిరం పరిచర్య, కడగడాలు, దులపడాలు ఇవి కూడా ఆ ఫ్యామిలీ ఫస్ట్ ఉంటారనమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము భూమి మీద ఏ స్థితిలో ఉన్నా సరే మన ఇంటితో కన్నా ఎక్కువగా మనము బాగా చూసుకోవాల్సింది ఏదంటే మనము భూమి మీద ఉండగా ఏ మందిరానికి వెళ్తున్నామో ఆ మందిరం యొక్క మన మందిరానికి ఒక 15,000 ఖర్చు పెట్టి పెయింటింగ్లు వేయించాను. ఎవరైనా మందిరాన్ని పెయింటింగ్ బాగోలేదు కదండి, పెయింటింగ్ వేయించండి, ఇదిగో పాస్టర్ గారు నేను పెయింటింగ్లు వేయిస్తానని ఎవరైనా అన్నారా? ఎవరు అనలేదు. మందిరము లోపల బయట బాగోలేదు, పెయింటింగ్లు బాగోలేదు కాబట్టి పెయింటింగ్లు వేయించండి పాస్టర్ గారు అని. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న ఆ దీన కుటుంబము ఇక్కడ ఉన్న ఈ మంచి ఐశ్వర్యవంతులైన కుటుంబాల కన్నా వాళ్ళు చాలా గొప్పవారు అని చెప్పచ్చు. నన్ను అడిగితే మీలో చాలామంది ఐశ్వర్యవంతులే ఉన్నారు, మందిరానికి పెయింటింగ్ వేయించగలిగిన కెపాసిటీ మీలో కొంతమందికి ఉండనే ఉంది, కానీ హృదయము లేదు. ఏమి లేదండి, హృదయము లేదు.
మందిరము ఎలా ఉంటే మనకెందుకు, మందిరం బాగోపోతే మనకెందుకు, మందిరం పెయింట్ల సంగతి మనకెందుకు, మందిరంలో మనము ఉంటామా, మనం ఏమన్నా అందులో నివసిస్తున్నామా అన్నటువంటి విధానంలోనూ ఆలోచించేవారు క్రైస్తవుల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాగ ఉండకూడదు. ఎప్పుడు మందిరం విషయంలో బాధ్యత కలిగిన వారిగా మనము ఉండాలి. మందిరం విషయంలో ఏది లోపం ఉన్నది, ఏది బాగోలేదు, ఏది ఇదిగా లేదు, ఇది నేను తీసుకురావాలి, ఇది నేను చెయ్యాలి, ఇలాగా మనము కలిగి ఉండాలి. ప్రతిదీ సేవకుడు చెప్పిన తర్వాత మనము చూద్దాము అన్నట్టుగా కాదు. కానీ ఆ మందిరం కుటుంబానికి, మందిరంలో ఉన్న కుటుంబంగా మనం ఉన్నాం కాబట్టి సేవకులు చెప్పిన తర్వాత మనం చేద్దాం అన్నట్టుగా కాదు. కానీ మనం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి, మన ఇల్లు కళ్ళతో చూస్తే అది బాగోలేనప్పుడు దాన్ని వెంటనే డబ్బు ఖర్చు పెట్టి చేయించుకుంటాం. కాబట్టి మన దేవుని ఇల్లు కూడా బాడైపోయింది కాబట్టి దాన్ని వెళ్ళినప్పుడల్లా మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, వెంటనే దాని విషయంలో ఒక మంచి ఆలోచన యోవాషులాగా తీసుకోవాలి. ఈ మందిరము పెయింట్లు బాగలేదు, మందిరం పెయింట్లు వేయిందాం, మందిరం పెయింట్లు వేయించే పని నేను తీసుకోవాలి, మందిరం పెయింట్లు వేయించేది నేను చెయ్యాలి అని ఏం చేయాలండి, మనం ముందుకు రావాలి. దేవుడి విషయంలో ఎవరైతే అలాగ బాగా త్వరపడి ముందు అడుగులు వేస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతా ఉంటారు, దీవించబడతా ఉంటారు. కొంతకాలం క్రితం అక్కడ మందిరం ఒకసారి గాలి తుఫానుకు టాప్ ఇలాగ ఎగిరిపోయింది, మీరు చూశారు, మీకు ఫోటోలు పెట్టాను. ఫోటోలు పెట్టినప్పుడు మందిరం ఇలాగ అయిపోయింది, ప్రార్థన చేయండి అని పెట్టినప్పుడు పైన ఇలా టాప్ ఎగిరిపోయింది. దానికి ఆ పని చేయించడానికి నాకు 40,000 ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయిందండి? 40,000 ఖర్చు అయింది. నేను మీలో ఎవరైనా సహకరించండి అని అనలేదు, కానీ ప్రార్థించండి అని చెప్పినప్పుడు మరి టీచర్ గారు ఎవరైతే ఉన్నారో తల్లిగారు 20,000 రూపాయలు నాకు ఫోన్పే చేశారు. వాళ్ళ గ్రూప్లో ఎవరికో ఏదో కార్యము జరిగిందని కృతజ్ఞతగా ఏదో కానుక పంపిస్తే దాన్ని వాళ్ళ గ్రూప్ సభ్యులు వాడుకోలేదు. కానీ టీచర్ గారు మందిరం అక్కడ పాడైపోయింది, మందిరం దానికి చాలా రిపేర్ వచ్చింది, దాన్ని బాగు చేయించాలి, పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, ఈ డబ్బులు అలా పంపించేస్తానని. కానీ వాళ్ళందరూ కూడా ఒప్పుకుని ఏం చేశారు, ఆ డబ్బులు అలాగా పాస్టర్ గారికి ఇవ్వండి అంటే వెంటనే ఆవిడ నాకు 20,000 ఫోన్పే చేసి మందిరం పాడైపోయింది కదండి పాస్టర్ గారు, ఈ డబ్బులతో చేయించండి, ఇంకా ఏమన్నా అవసరమైతే చెప్పండి అని చెప్పడం జరిగింది. మన సంఘకు శ్వేత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అప్పుడు ఫోటో చూసి వెంటనే 5,000 రూపాయలు నాకు ఫోన్పే చేశారు. ఎందుకమ్మా అని అడిగితే, మందిరము అక్కడ పాడైపోయింది కదండి పాస్టర్ గారు, బోల్డ్ ఖర్చు అవుతుంది కదా, దాంట్లో వాడండి అని చెప్పి 5,000 రూపాయలు వెంటనే ఫోటో చూడగానే ఇచ్చేసారు. మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక మందిరం విషయంలో ఏదైనా ఒక సమస్య వచ్చినా, లేదంటే ఏదైనా ఒక అవసరం వచ్చినా, ఏదైనా ఆర్థిక అవసరం వచ్చినా ఏం చేయాలి, మనంతటా మనముగా స్పందించాలి. ఏం చేయాలండి, మనంతటా మనముగా స్పందించాలి. ఆ సమయంలో ఆ 2 కుటుంబాలు తప్ప ఇంకా ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ఏ ఒక్కరూ కూడా మందిరం అక్కడ చాలా డ్యామేజ్ అయింది కదండి, ఆ డ్యామేజ్ నిమిత్తం ఈ డబ్బు వాడండి అని నాకు ₹1 ఇచ్చిన వారు లేరు ఇక్కడ వారిలో. కానీ ఒక 2 కుటుంబాలు నేను వాళ్ళని అడగలేదు, కానీ వాళ్ళంతటా వాళ్ళే యోవాషులాగా ప్రేరేపించబడి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క మనస్సు ఎవరిలో పనిచేస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటప్పుడు వాళ్ళు ఎలా స్పందించారో అలాగా స్పందించగలుగుతూ ఉంటారు. దేవుని ఆత్మ, దేవుని మనస్సు మనలో పనిచేయలేనప్పుడు మనకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉండిపోతూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా డ్యామేజ్ అయింది, బోల్డంత డబ్బు ఖర్చు అవుతుంది, కాబట్టి మనం సహకరించాలి అన్నట్టుగా ఏం చేయాలండి, సహకరించాలి. ఎప్పుడూ కూడా మందిరం యొక్క బాధ్యత ఎవరిది అంటే మందిరానికి వచ్చే విశ్వాసులది అన్న సంగతి మర్చిపోకూడదు. ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉన్నారనుకో, ఆ ఇంటి బాధ్యత ఎవరిది, ఆ బిల్డింగ్ బాధ్యత ఎవరిది, ఆ ఇంట్లో ఆ వస్తువుల బాధ్యత, ఆ ఇంట్లో అవసరతల బాధ్యత, ఆ ఇంటి వారి తిండి బాధ్యత ఎవరిది, పక్కింటోడిదా, ఎవరిది? ఆ ఇంట్లో ఏ కుటుంబం అయితే నివసిస్తున్నారో ఆ కుటుంబంలో 3 ఉంటే 3, 4 ఉంటే 4 వాళ్ళదే ఆ ఇంటి బాధ్యత.
ఆ ఇంటి పోషణ బాధ్యత వాళ్ళదే, ఆ ఇంటి రిపేర్ బాధ్యత వాళ్ళదే, ఆ ఇల్లు కట్టుకోవాల్సి వస్తే దాని బాధ్యత వాళ్ళదే, ఆ ఇంటికి అద్దె కట్టవలసి వస్తే దాని బాధ్యత వాళ్ళదే, ఆ ఇంట్లో ఏమైనా వస్తువులు కొనుక్కోవాల్సి వస్తే ఆ బాధ్యత కూడా ఎవరిది? వాళ్ళింటి వారిదే కదా. పక్కింటోడు ఎవడైనా అయ్యో మీ ఇల్లు బాగైపోయింది కదా అని చెప్పి పక్కింటోడు తెచ్చిస్తాడండి. పక్కింటోడు బాధ్యత పక్కింటోడు. ఈ ఇంట్లో ఉన్నవాడి కుటుంబం బాధ్యత ఎవరిదే? ఆ కుటుంబం. ఇప్పుడు ఈ ఇంట్లో నివసిస్తున్నది ఎవరు? మనం అందరము కూడా. కాబట్టి ఒక మందిరం అంటే ఒక నివాస స్థలం, అది దేవుని నివాస స్థలం. ఆ దేవుని నివాస స్థలంలో దేవునితో పాటు కొంతమంది విశ్వాసుల కుటుంబాలు కూడా నివసించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ నివాస స్థలముల యొక్క అవసరతలు ఎవరికి అంటే దేవుని బిడ్డలుగా ఆయా మందిరాలకు వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వారిదే. ఒక మాట ఉంటుంది, ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని ఒక ఉంది, మనకు తెలుసు కదండి. ఎవరిదో తెలుసు? అది మదర్ తెరీసా గారిది. ఎవరిదండి? మదర్ తెరీసా గారిది. పెదవులతో ప్రార్థన చేయడం కన్నా చేతులతో సహకరించడం అనేది నిజమైన మనస్సు, నిజమైన ప్రేమ, నిజమైన ఇది అని ఆవిడ చెప్పింది. కాబట్టి ఈనాడు క్రైస్తవుల్లో చాలామంది పెదవులతో ప్రార్థన చేసేవారిగానే ఉంటున్నారు, కానీ చేతులతో సహకరించేవారిగా ఎవరూ ఉండలేదు. చాలా తక్కువ మందే ఉంటుంటాం. కానీ అలాగ ఉండడానికి వీల్లేదు. మనం ఎప్పుడూ కూడా ఖచ్చితంగా చాలా మంచి ఆలోచన కలిగి ఉండాలి. మన మందిరాల్లో మనం మంచి విధానాన్ని కలిగి ఉండాలి. మన మందిరాల్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని మనస్సుతో, దేవుని హృదయముతో, దేవుని ప్రేమతో, దేవుని చిత్తములో, దేవుని యొక్క మనస్సుతో మనము దేవుని కొరకు ఆలోచించాలి. బైబిల్లో ఉంటుంది, ప్రతివాడు తమ సొంత కార్యములనే చూచుకుంటున్నాడు కానీ దేవుని కార్యములను ఎవరు చూడటం లేదని ఉంటుంది బైబిల్లో. ఉందండి బైబిల్లో? ఎక్కడుంటుంది? తీస్తే చదవండి. ప్రతివాడు తమ సొంత కార్యములనే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది, చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అధ్యాయము వచనం ఎంత? 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరూ బైబిల్ ఉంటే తెరవండి. 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు తమ సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. అక్కడే ఇంకో చోట ఉంటుంది, అందరూ తమ సొంత కార్యములనే కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవునికి స్తోత్రం. అలా జరగడం పిల్లలు, అలా జరగడం. ఇంకా మధ్యలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయండి. ప్రతివాడు తమ సొంత కార్యములనే చూచుకుంటున్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు కార్యములను ఎవరు చూడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మన సొంత కార్యాలతో పాటు మన దేవుని కార్యాలను కూడా చూడాలి. మనము మన సొంత అవసరతలతో పాటు దేవుని అవసరతలను కూడా చూడాలి. మనం మన సొంత ఇళ్లల్లో కావలసినటువంటి అవసరతలతో పాటు దేవుని మందిరములో అవసరతలు ఏంటండి? దేవుని మందిరములో అవసరతలు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సౌండ్ సిస్టమ్ మన స్టీఫెన్ గారి కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది కానుకగా. నేను అడగండి, అక్కడ ఉన్నారు భార్యాభర్త, అడగండి. స్టీఫెన్ గారు, సౌండ్ సిస్టమ్ మన దాంట్లో అంత బాగలేదు కదా, మాకు మంచి సౌండ్ సిస్టమ్ కొనేవ్వండి, మీరు కొన్ని ఇచ్చే అంత కెపాసిటీ కలిగిన వారు కదా, ఇవ్వండి అని నేను అడిగిన వాళ్ళని. ఆ చిన్నదాంతోనే నడిపిస్తున్నాం బండి. అయితే ఆ సౌండ్ సిస్టమ్ చిన్నగా ఉంది, సౌండ్ సిస్టమ్ సరిగ్గా బాగోలేదు, సౌండ్ సిస్టమ్ చాలా ఇబ్బంది పడుతుంది. ఒక బాక్స్ బాగుండేది, ఒక బాక్స్ బాగుండేది కాదు.
సౌండ్ సిస్టమ్ మార్చాలంటే ఇదిగో ఆయన కొన్నారు, అడగండి 51,000 ఎంత అయింది ఈ సౌండ్ సిస్టమ్కి. మొత్తం డబ్బంతా ఆయనే పెట్టుకుని సౌండ్ సిస్టమ్ కొనిచ్చారు మనకి మందిరానికి. ఆ 50,000 రూపాయలతో వాళ్ళ ఇంట్లో ఏదైనా కొనుక్కోవడం చేత కాలేదా? కొనుక్కోవచ్చు కదా. దేవుని మందిరంలో సౌండ్ సిస్టమ్ బాగోలేదు, దేవుని మందిరంలో సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు, కాబట్టి ఒక మంచి సౌండ్ సిస్టమ్ కొనివ్వాలని యోవాషులాగా దేవుని ఆత్మతో దేవుని మనసుతో ఉన్నవారు కాబట్టి ప్రేరేపించబడి ఏం చేశారు? సౌండ్ సిస్టమ్ తీసుకోండి పాస్టర్ గారు అని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చి నాకు డబ్బు చేతిలో పెట్టారు సడన్గా. ఇప్పుడు ఎందుకండి, ఇల్లు ఏదో నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు కదా, దానికి చాలా డబ్బు కావాలి కదా మీకు, వద్దండి అంటే, లేదండి ఇల్లే దాని పని దేవుడు చూసుకుంటాడు, మందిరంలో సౌండ్ సిస్టమ్ బాగోలేదు కదా, తీసుకోండి అని చెప్పి ఇవ్వడం. 51,000 రూపాయలతో సౌండ్ సిస్టము తీసుకోవడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా ఈ సౌండ్ సిస్టమ్ మందిరంలో ఉపయోగపడుతుంది కదా. దాని ప్రతిఫలము, దాని ఆశీర్వాదము ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు సంవత్సరంలో ఒక అద్భుతమైన గృహాన్ని వాళ్ళకి దేవుడు నిర్మించి ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు, సంవత్సరములో ఆ గొప్ప నిర్మాణం ఇక్కడ పూర్తవుతుంది అన్నాడు. కరెక్ట్గా సంవత్సరానికి 2-3 రోజుల ముందు ఇప్పుడు గృహప్రవేశం పెట్టుకున్నారు. దేవుడు మంచి గృహాన్ని వారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్టర్ గారు చెప్పలేనప్పుడు మనకెందుకులే దురద అనుకుంటారు కొంతమంది. పాస్టర్ గారికి లేని దురద నాకెందుకులే, పాస్టర్ గారికి లేని దురద నాకెందుకులే, ఎవరు దురదకి వాళ్ళే గోక్కోవాలి, ఆయనకి దురద వస్తే ఆయనే గోక్కుంటారు అని అనుకునేవారిగా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే ఇలాగా చెయ్యాలి. మీలో చాలామంది బాగానే చేస్తూ ఉంటారు. అవి ఆ ఫ్యాన్లు కొంతమంది విక్టోరియా రాణి గారు ఎవరో 2 ఫ్యాన్లు ఎన్నో కొనిచ్చారు ఒకసారి. ఇక ఈ ఫ్యాను విజయమ్మ గారు కొనిచ్చారు ఒకసారి. అగో ఆ బయట ఫ్యాన్లు పాప ఝాన్సీ కొనిచ్చింది బయట ఫ్యాన్. అలాగా మన దాంట్లో అవసరతలేవి, ఫ్యాన్లు సరిగ్గా లేవు, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫ్యాన్లు ఇవ్వాలి. ఇంక సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు, సౌండ్ సిస్టమ్ ఇవ్వాలి. కుర్చీలు లేవు, ఎన్నో లేవు, కుర్చీలు కొని తేవాలి. లేదంటే ప్యాడ్స్ లేవు, ప్యాడ్స్ తీసుకోవాలి. కీబోర్డ్ లేదు, కీబోర్డ్ తీసుకోవాలి. ఇలాగా మనము తెలుసుకోవాలి. మన అవసరతలు మనము ఎరిగిన వారిగా ఉండాలి. అప్పుడులో కీబోర్డు టీచర్ గారు కొనిచ్చారు. ఫస్ట్లో కీబోర్డు ఆవిడే కొనిచ్చారు మనకి. తర్వాత ప్యాడ్స్ కొన్నప్పుడు మీ అందరికీ నేను ప్రకటన చేస్తే మీరు అందరూ కూడా అందులో చేతులు ఉంచారు ప్యాడ్స్. ఇలాగా మనం అందరము కలిసి సమకూర్చుకోవాలి దేవుని ఇంట్లో. ఎందుకంటే దేవుని ఇంట్లో కావాల్సినవి తక్కువ పెట్టుబడితో అయిపోయేవి కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని ఇంట్లో కావలసిన అవసరతలంటే ఖచ్చితంగా చాలా ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. మన ఇళ్లల్లో దానికే బోళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. అదిగో మా బుడ్డోడు వచ్చాడని చెప్పి ఇంటికి పని చేస్తే ₹1,00,000 అయింది నాకు. ఎంతండి? సీలింగులు, పెయింటింగులు, మెస్ డోర్లు ఇవన్నీ చేస్తే ₹1,00,000 అయింది ఖర్చు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇళ్లలో దానికే మనం బోల్డ్ అంత పెట్టబడవలసి వస్తుంది. మరి పెద్ద మందిరాలు అందరము కలిసి ఒకేసారి ఆరాధించుకునే మందిరాలు, అందులో ఏది 1-2 పడదు కదా, 1-2 పడదు. ఏదైనా పడ్డదంటే 1-2 పడదు, ఎక్కువగా ఉండాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని పిల్లలుగా ఉన్నవారు వారి మందిరాల విషయాల్లో బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. దేవుని మందిరాలకు వచ్చే విశ్వాసులు ఆ మందిరం యొక్క అవసరతల్లో చేతులు ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరాల్లో భోజనాలు జరిగినప్పుడు మీరు అందరూ కూడా చేతులు ఉంచుతారు. చక్కగా నేను ఇచ్చేస్తానండి, నేను అత్తేస్తానండి అని చెప్తూ ఉంటారు చక్కగా. అలాగే మనం భోజనాల్లో ఎలాగైతే చేతులు ఉంచామో అలాగే మిగతా వాటి విషయాల్లో కూడా మనం ఏం చేయాలండి? చేతులు ఉంచుతూ ఉండాలి. ఎందుకంటే మందిరము పని అనేటప్పటికీ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకునేదే తప్ప చాలా తక్కువ ఖర్చుతో కూడుకునేది కానే కాదు. అది దేవుని ఇల్లు, ఇది దేవుని నివాస స్థలం, ఇది దేవుడు సన్నిధి ఉన్న స్థలం, దేవుడు నాతో మాట్లాడుతున్న స్థలం, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న స్థలం. ఈ మందిరంలో నేను ఆశీర్వదించబడ్డాను, ఈ మందిరంలో నేను దీవించబడ్డాను, ఈ మందిరంలో నేను ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాను, ఈ మందిరంలో దేవుడి కార్యాలు ఎన్నో నేను
పొందుకుంటున్నాను. ఈ మందిరంలో దేవుడు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడు, నన్ను ఎంతగానో నా జీవితాన్ని సరిచేస్తూ నన్ను దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు. ఈ మందిరం నాకు ఎంతో ప్రయోజనకరంగా లాభకరంగా ఉంది కాబట్టి ఈ మందిరం బాధ్యత నేను తీసుకోవాలి. ఈ మందిరము యొక్క అవసరతల విషయంలో నేను పాలుపొందులు పొందుకోవాలి. ఈ మందిరంలో ఏం కావాలో వాటి విషయంలో నేను చేతులు ఉంచాలి అన్నట్టుగా మనం అందరము కూడా మనంతరం మనమే ఏం కలిగి ఉండాలి? ఒక యోవాషిలాగా ఆలోచన కలిగి ఉండాలి. మనంతరం మనమే ఒక యోవాషిలాగా ప్రేరేపణ కలిగి ఉండాలి. మనంతరం మనమే ఒక యోవాషిలాగా ఏం కలిగి ఉండాలండి? చేతులు ఉంచేలాంటి పరిస్థితి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అది మనకెంతో ఆశీర్వాదం. మన ఇంటికి మనము ఎంత పెట్టుబడి పెట్టుకున్నా ఏ విధమైన ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి రాదు. కానీ దేవుని మందిరం విషయంలో ఏదైనా ఖర్చు పెట్టామా దానికి చాలా గొప్ప ప్రతిఫలం ఇస్తుంది. ఎందుకంటే వాక్యంలో ఏముంది? ఆయన ఎవరికి అచ్చి ఉండువాడు కాదు అని ఉంటుంది వాక్యంలో. ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? వచ్చేవారు ఆ మాట నాకు చూపించాలి. మీరు ఎవరు చూపిస్తారో? ఇలాంటి ఛాలెంజ్లు అప్పుడప్పుడు విసిరితే ఆ వేళ సాయంత్రానికల్లా నాకు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. ఆ వేళ సాయంత్రానికల్లా నాకు మ్యాక్సిమం ఇక్కడే చెప్పేయగలరు కొంతమంది. ఒకవేళ దొరకకపోతే సాయంత్రానికల్లా వాట్సాప్ పెట్టేయగలరు, చెప్పగలరు. అదిగో చెప్పండి, చదవండి. అక్కడ అలాగే ఇంకో విషయంలో కూడా ఉంటుంది, ఇంకో దిక్కున కూడా ఉంటుంది. దేవుడు కూడా ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. అలాగే దేవుడు లాగానే మీరు కూడా ఎవరికి అచ్చి ఉండద్దు అంటున్నాడు. అలాగే దేవుడు కూడా. కాబట్టి ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు, ఎవరికి బాకీ ఉండేవాడు కాదు. నువ్వు దేవుని మందిరానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా చేసావా, దాని ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు మళ్ళా ఎన్ని రెట్లు ఇస్తాడని రాయబడింది వాక్యంలో? 100 అంతలు. ఇచ్చిన దానికి 100 అంతలు. ఏదైనా సరే, అది ఏదైనా సరే దానికి 100 అంతలు అని ఉంటుంది బైబిల్లో, సువార్తల్లో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు 10,000 రూపాయలు దేవుని మందిరానికి ఖర్చు పెట్టావా, ఖచ్చితంగా దానికి 100 అంతలు నా నామము నిమిత్తము 100 రెట్లు పొందును. దేవుడి కొరకు ఏదైనా ఒకటి త్యాగం చేస్తే, దేవుడి కొరకు దేవుడికి ఏదైనా ఒకటి ఇస్తే, దేవునికి ఏదైనా ఖర్చు పెడితే, దేవుని నిమిత్తము ఏదైనా ఇస్తే దానికి ఎన్ని రెట్లట? 100 రెట్లు, 100 రెట్లు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు క్రైస్తవుల దౌర్భాగ్య స్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇలాంటి స్వేచ్ఛార్పణలే కాదు, ఇలాంటి వాటిని ఏమంటారంటే స్వేచ్ఛార్పణ అంటారు బైబిల్ భాషలో. మన అంతటా మన హృదయపూర్వకంగా, ఎవరి ప్రేరేపణ మన హృదయపూర్వకంగా మనం ప్రేరేపించబడి దేవుడికి ఇచ్చేది, ఇది స్వేచ్ఛార్పణ. కానీ దేవుని ఆజ్ఞపూర్వకంగా అర్పించవలసినవి కూడా ఉన్నాయి బైబిల్లో. దేవుని ఆజ్ఞ ప్రకారంగా కూడా దేవునికి అర్పించవలసినటువంటివి ఉంటాయి. ఇలాగా స్వేచ్ఛార్పణల మాట దేవుడు ఎరుగు. ఆజ్ఞపూర్వకంగా, ఆజ్ఞ ప్రకారంగా దేవుడికి అర్పించే వాటిని కూడా చాలామంది అర్పించలేని వారుగా ఉంటారు క్రైస్తవుల్లో. ఎంతోమంది క్రైస్తవుల్లో దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవునికి అర్పించవలసిన వాటిని కూడా అర్పించకుండా దేవుని ఎదుట దొంగలుగా ఉండిపోయేవారు ఉంటారు చాలామంది క్రైస్తవుల్లో దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుడికి చెల్లించవలసిన ప్రథమ ఫలాన్ని కూడా చెల్లించుకునేని వారు ఎందరో ఉంటారు. బైబిల్ సంఘాల్లో, మందిరాల్లో, మన చర్చిలో కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవుని ప్రథమ ఫలాన్ని దేవుడికి సమర్పించేవారు ఇందులో సగం మందే లేరు నాకు తెలిసి. సగం కుటుంబాలే దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుడికి చెల్లించవలసిన దాన్ని చెల్లించకుండా ఏ నెలకా నెల దొంగలుగా కనబడుతున్న వారు ఎంతమందో నేను పేర్లతో సహా చెప్పమంటే కరెక్ట్గా చెప్పేయగలను, కానీ అది నా పని కాదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
మనము దేవునికి ఇవ్వవలసిన దాన్ని దొంగిలిస్తున్నాము అంటే అది ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. మనుషులదే దొంగిలించొద్దు అన్నాడు దేవుడు. అలాంటిది దేవుడిదే దొంగిలించే అంత సాహసం చేస్తే ఏమవుతుంది? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వేచ్ఛార్పణలైనా దేవుని ఆజ్ఞ ప్రకారంగా అర్పించవలసిన అర్పణలైనా వేటిని అర్చించుకోకూడదు. మనము దేవుడి దాన్ని దేవుడికి ఎప్పటికప్పుడు ఎలాగ చెల్లించవలసిన వారమై ఉన్నాం అలా చెల్లిస్తే 100 రెట్లు ప్రతిఫలము. ఏంటండి? 100 రెట్లు ప్రతిఫలము. ప్రథమ ఫలములన్నిటిలోనూ యాజకులవి అగును. ఎవరికి ఇవ్వలను? కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలుగా ఉన్నాయి. మనకు దేవుడిచ్చిన కష్టార్జితములో ప్రథమ ఫలము, లేదంటే 10వ వంతు, లేదంటే 10వ భాగము అనేది ఎవరిది? దేవుడిది. ఇశ్రాయేల్లో పాత నిబంధనకు వచ్చేటప్పటికి 10వ భాగం, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కొంతమంది తెలివైన క్రైస్తవులు కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు అసలు 10వ భాగమే లేదంటారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు 10వ భాగం కాదు, మీరు వర్ధిల్లిన కొలది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 1000 రూపాయల్లో 100 రూపాయలు కాదు 10వ భాగం చెల్లించవలసింది కాదు. 1000 రూపాయల్లో నీ వర్ధిల్లిన కొలిది 1000 రూపాయల్లో 200 అయినా ఇవ్వాలి, 300 అయినా ఇవ్వాలన్నట్టుగా ఉంది. వర్ధిల్లిన కొలిది మనము ఇవ్వాలి. 10వ భాగము కన్నా ఎక్కువగా ఇవ్వాలి కొత్త నిబంధనలో. 10వ వంతు కన్నా ఎక్కువగా ఇవ్వాలి కొత్త నిబంధనలో. కానీ ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్న క్రైస్తవుల్లో ఎంతోమంది 10వ భాగం కన్నా ఎక్కువ మాట దేవుడు ఎరుగు. ఆ 10వ భాగానికే దిక్కులేని పరిస్థితి ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. ఆ 10వ భాగాన్ని కూడా దొంగిలించేవారుగా ఉంటారు కొంతమంది. ఆ 10వ భాగాన్ని కూడా దేవునికి చెల్లించకుండా దేవుని ఎదుట శాపగ్రస్తులుగా ఉంటారు. బైబిల్లో ఒకవేళ అలాగా దేవుని భాగాన్ని దొంగిలించిన వారు ఏమవుతారని ఉంది బైబిల్లో. ఏమవుతారు? దొంగలు, శాపగ్రస్తులు ఉందా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎదుట ఎంత భక్తి చేసినా ఒకవేళ ఒక నెల దొంగవైపోయాం అనుకోండి, దొంగవే. ఇంకా చాలా భక్తి చేస్తున్నాం కానీ ఒక నెల దొంగవైపోయాం, దేవుని 10వ భాగాన్ని చెల్లించకుండా దొంగవైపోయాం. ఒకవేళ ఆ దొంగగా ఉన్న నెలలోనే మన ప్రాణం పోయింది ఏమో, ఏ సమయానికి ఏం సంభవించడం మనకు తెలియదు కదా. ఒకవేళ ఏ క్రైస్తవుడైనా ఆ దొంగగా ఒక నెల ఉంటే ఆ నెలలోనే అతడికి ఒకవేళ ఏ రూపంగానైనా మరణం వస్తే శాపగ్రస్తుడు. కాబట్టి ఏమవుతుంది? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దొంగలు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి మనము ఏ రూపంగానూ దేవుడికి అచ్చి ఉండకూడదు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా చెల్లించవలసినవి చాలా బాధ్యతాయుతంగా చెల్లించాలి. అలాగే స్వేచ్ఛార్పణగా చెల్లించవలసినవి కూడా మనము ఎంతో మంచి మనసుతో చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఒక సమయంలో ఒక పాట చేయించారు శ్వేత వాళ్ళ కుటుంబం. సుమారు 50-60 వేలే ఖర్చు అయి ఉంటుంది ఆ పాటకి. చింటూ శ్వేత వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కష్టపడి డబ్బు అంతా వాళ్ళే పెట్టుకుని పాట చేయించారు. అంత డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ఏమంటారు? స్వేచ్ఛార్పణ. మంచి పాట, ఆత్మీయ పాట. అది అందరూ పాడుకుంటే అందరికీ ఆశీర్వాదం అని చెప్పి అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ పాటను వాళ్ళ కుటుంబము చేయించారు. మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయాలలో కలగాలి తాత్పర్యం, మన హృదయాల్లో కలగాలి ప్రేరేపణ, మన హృదయాల్లో రావాలి ఆలోచన, మన హృదయాల్లో రావాలి దేవుడికి ఇది చెయ్యాలి అన్న మనస్సు, మన హృదయాల్లో రావాలి దేవుడికి ఇది పెట్టాలి అన్న మనస్సు, మన హృదయాల్లో రావాలి దేవుని మందిరంలో ఈ అవసరం ఉంది దాంట్లో మనము పాలుపొందులు పొందాలి అన్న మనస్సు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, చుట్టాలకు అచ్చుంటామా? వాళ్ళు మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చి 500 రాస్తారు, మనం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళి 500కి ఇంకో 100 600 రాస్తాం. అచ్చుంటామా? అచ్చుండం. ఎందుకున్నా వచ్చి అచ్చున్నామంటే చెవులు ఇంతంత అయిపోయేలాగా అయిపోతాయి అక్కడి నుంచి మాటలు కదా. ఒకవేళ అచ్చుండిపోయాం అనుకోండి, ఏదో ఒక టైంలో ఆ చుట్టాలు మన చెవులు గింగిర్లు ఎక్కిపోయేలాగా మాటలు మనం వాళ్ళకి నేను అప్పుడు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి అంత ఇచ్చాను, మా ఫంక్షన్కి వచ్చి ఏమీ చదివించలేదు అని అంటూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన బంధువులకి మన చుట్టాలకి వాళ్ళ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, గృహప్రవేశాలు జరిగినప్పుడు, పుట్టినరోజులు జరిగినప్పుడు బోళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ డబ్బుతో పాటు వాళ్ళకి వస్తువులు, చీరలో, బట్టలో, లేదంటే ఇంకోటి మనము ఇచ్చేస్తాం. వాళ్ళు అడుగుతారా చుట్టాలు, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి నువ్వు నాకు నా ఆయనకి చీర కొనుక్కొని రావాలని అడుగుతారా చుట్టాలు? మనం ఒకవేళ ఆ భార్యాభర్తల ఇంట్లో ఇద్దరికి బట్టలు కొనుక్కుని వెళ్ళామనుకోండి చుట్టంగా, అది వాళ్ళు అడిగారని కొన్నామా, లేదంటే మనంతట మనంగా కొన్నామా? మనంతట మనంగా కొన్నాం. ఆ చుట్టం మీద ప్రేమ నీకుంది, ఆ చుట్టం మీద అభిమానం నీకుంది, ఆ బంధువు మీద చాలా అభిమానం, ప్రేమ ఉంది, ఆ బంధువు విషయంలో బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఆ బంధువుకి నువ్వు పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు పెట్టావు. మరి బంధువులకే ఇంత శ్రద్ధగా మనం బోళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆయా సమయాల్లో మనం ఇచ్చేస్తూ ఉంటామే. మరి ఆ బంధువుల కన్నా తక్కువడా దేవుడు? చెప్పండి నాకు. ఆ బంధువు మన బంధువుల కన్నా తక్కువడా? మన బంధువుల కన్నా హీనుడా దేవుడు? ఆ బంధువులకి, ఆ చుట్టాలకి, వాళ్ళకి ఇదే ఎందుకు మనకి అంత ఎక్కువ పరిచయం లేకపోయినా జస్ట్ చిన్న ముఖ పరిచయంతో ఏదో ఫంక్షన్కి రమ్మన్నారని ఒకవేళ చిన్న పరిచయంతోనే పిలిచాడంటే వెళ్ళి ఒక 500 400 లేదంటే ఏదో గిఫ్ట్ పే ఇచ్చేసి వస్తాం కదా. అంత పరిచయం మనకి లేకపోయినా పిలిచారు, వెళ్ళాలి. ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కదా. వెళ్ళి ఏం చేసి వస్తాం? ఎంతో కొంత చదివించి వస్తూ ఉంటాం. మరి అంతకన్నా తక్కువైపోయాడా దేవుడు మన జీవితాల్లో? ఉండకూడదు ఎప్పుడు. కాబట్టి ఎవరెవరికో మనం బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి ఎన్నో చేస్తూ ఉంటాము. మనము దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిచర్యలో, మన దేవుడి అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనం అంతటా మనమే స్వేచ్ఛార్పణగా, మన అంతటా మనమే ప్రేరేపించబడి, మనం అంతటా మనమే యోవాషులాగా ఆలోచించి, మనం అంతటా మనమే దావీదులాగా ఆలోచించి, మన అంతటా మనమే ఏం చెయ్యాలి? గుప్పిళ్ళు విప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్లో ఉంటుంది, కొద్దిగా విత్తువాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయిన పంట కోస్తాడు అని రాయబడింది బైబిల్లో కదండి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రేరేపణ, దేవుడి మందిరము, దేవుడి సేవ, ఇది మనది, ఇది మన బాధ్యత అన్నట్లుగా ఉండడం చాలా అవసరం. చదవండి ఒకసారి 2వ దినవృత్తాంతాలు మనం కంటిన్యూ చేద్దాం. అతడు యాజకులను, లేవీయులను పిలిపించి పట్టణమునకు పోయి దేవుని మందిరం బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవాలని వారికి ఆజ్ఞయించాను. చూడండి, రాజుగారు ఎక్కడి నుంచి తెచ్చాడు? దానికి కావలసిన డబ్బంతా ఆ మందిరానికి సంబంధించిన విశ్వాసులు, ఆ దేవుని సంబంధులైన దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచే సేకరించడం జరిగింది కదండి. ఎవరిచ్చారు? ఇశ్రాయేలీలు కుటుంబాలు ఇచ్చారు. దావీదు మందిరము కట్టడానికి ఒప్పుకోలేదు, కానీ మందిరం కట్టడానికి కావలసినవన్నీ ముందుగానే సమకూర్చాడు. అప్పుడు అవి కూడా ఎవరిచ్చారు? ప్రజలే ఇచ్చినట్లుగా ఉంటుంది. ఇశ్రాయేలీలు. మోషే ప్రత్యక్ష గుడారం వేసినప్పుడు అప్పుడు ఎవరిచ్చారు మందిరం ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి? అప్పుడు కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలే ఇచ్చారు. ఈ సొలొమోను మందిరం కట్టినప్పుడు ఎవరిచ్చారు? అప్పుడు కూడా. కాబట్టి బైబిల్లో ఎక్కడ చూసినా దేవుని పని అనేటప్పటికీ ఎవరు అందులో ఖచ్చితంగా పాలిభాగస్తులు అవ్వాలని దేవుడు కోరుకున్నాడు? దేవుని ప్రజలు.
అలాగే ఇక్కడ కూడా మన మందిరాల్లో ఉన్నటువంటి అవసరతల నిమిత్తము మనము ఎవరు పాలు పొందాలి, ఎవరి చేతులు ఉంచాలి? మనము వెళ్ళే మందిరములో మనమే చేతులు ఉంచాలి. మనం వెళ్ళే మందిరం యొక్క అవసరతల్లో మనమే చేతులు ఉంచాలి. మనం వెళ్ళే మందిరం యొక్క ఖర్చులో మనమే పాలి భాగస్థులము అవుతూ ఉండాలి నిత్యము కూడా. లేకపోతే దేవుడు మన యొక్క విధానాన్ని చూసి కొంచెం ఆయన అసహించుకోవడం అనేది జరుగుతుంది. నా మందిర అవసరతలో ఏ మాత్రము నువ్వు చేతులు ఉంచలేదు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడండి? అసహించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, దేవునికి సంబంధించిన పని అనే దాంట్లో ఎవరు చేతులు ఉంచారో ఎవరు చేతులు ఉంచలేదో కూడా ఎవరికి తెలుసు? బాగా దేవుడికి బాగా తెలుసు. ఒకవేళ నేను ఏదైనా ఒక మందిరం అవసరత ఉందమ్మా, దీని నిమిత్తం మీరు అందరూ చేతులు ఉంచండి అంటే మీలో ఎంతమంది చేతులు ఉంచారో ఎంతమంది చేతులు ఉంచలేదో నేను కరెక్ట్గా చెప్పగలనా? నేను కరెక్ట్గా చెప్పలేను, నాకు కరెక్ట్గా తెలీదు. మీలో ఎవరు నిజంగా నేను చెప్పిన ప్రకారంగా ఎవరు చేతులు ఉంచారో ఎవరు చేతులు ఉంచకుండా తప్పించుకున్నారో నాకు అయితే కరెక్ట్గా తెలీదు. కానీ ఎవరు చేతులు ఉంచారో ఎవరు చేతులు ఉంచలేదో ఎవరికి కరెక్ట్గా తెలుసు? ఎవరికి తెలుసు? ఇప్పుడు ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. నిజానికి ఆ 50 కుటుంబాలు చేతులు ఉంచాలి, వాళ్ళ వెళ్ళే మందిరం యొక్క అవసరత కాబట్టి. ఇప్పుడు 50 కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు చేతులు ఉంచారో ఎన్ని కుటుంబాలు చేతులు ఉంచలేదో నాకు తెలియకపోయినా ఎవరికి తెలిసిపోద్ది? దేవుడికి తెలిసిపోద్ది. దేవుడికి తెలిసినప్పుడు మనం ఏమవుతాము? ఒకవేళ చేతులు ఉంచలేని పరిస్థితిగా ఉంటే ఏమవుతాం? మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండలేము. దేవుడి ఎదుట దేవుని పనికి మనము బిగబట్టిన వారిగా వాక్యంలో ఉంటుంది. మీరేం చేయొద్దు? మీరు బిగబట్టద్దు. మీరేం చేయొద్దు? బిగబట్టద్దు, విప్పండి అంటున్నాడు దేవుడు వాక్యంలో. పిసినితనంగా ఉండద్దు అంటున్నాడు దేవుడు వాక్యంలో. మనకు తెలిసి ఈ మాటలన్నీ కొత్త నిబంధనలోనే ఉంటాయి, పాత నిబంధనలో కనబడు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? కొత్త నిబంధన. పిసినితనంగా ఉండకూడదు మనం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని అవసరత అంటే నా అవసరత, దేవుని మందిరం అవసరత అంటే నా కుటుంబ అవసరత అన్నట్టుగా మనుషులు ఏం చేయాలండి? ప్రవర్తించాలి. అప్పుడే వాళ్ళు దేవునికి ప్రియులవుతారు, వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతూ ఉంటారు. ప్రజలందరి దగ్గర నుంచే సేకరించమన్నాడు. తర్వాత చదువు. వారు దాన్ని త్వరగా చేయకపోయినందున దుర్మార్గురాలైన అతల్య, ఈ యోవాష్కి ఏమవుతుంది? దుర్మార్గురాలైన అతల్య ఏమవుతుందండి? నానమ్మ కదండి. నానమ్మ, మా నానమ్మ అయినటువంటి అతల్య అంటలేదు. ఏమంటున్నాడు? ఆ దుర్మార్గురాలైన అతల్య. బైబిల్లో ఆవిడకి ఇవ్వబడిన సాక్ష్యం అది, దుర్మార్గురాలు. దేవుని మందిరాన్ని ఏం చేశారట? పాడు చేసేసారట అతల్య కుమారులు. యెహోవా మందిరంలో దేవునికి ప్రతిష్ఠించబడిన ఉపకరణాలు వాటన్నిటినీ కూడా ఏం చేశారు? యాజకుడిని అడుగుతున్నాడు, నువ్వెందుకు లేవీయులతో యాజకులతో నువ్వు ఎందుకు వాళ్ళని ఫోర్స్ చేసి ప్రజల దగ్గర నుంచి ఆ కానుకను ఎందుకు తెప్పించలేదు? నువ్వెందుకు ఇంకా ఎంత టైం అయినా ఇన్ని సంవత్సరాలైనా కావలసిన ధనాన్ని కావలసిన కానుకను ఎందుకు ఇంకా నువ్వు తెప్పించలేదు అని ప్రధాన యాజకుడిగా ఉన్న ఆ యాజకుడిని అడుగుతున్నాడు రాజుగారు. ఆ లేవీయులు ఈ యాజకులు ప్రజల దగ్గర నుంచి డబ్బు సేకరించడం అనే పని మొదలుపెట్టారు. కానీ చాలా టైం అయిపోయినా సరే అక్కడి నుంచి ఏం రావట్లేదు.
చాలా టైం అయిపోయినా ప్రజల దగ్గర నుంచి రావాల్సిన కానుక, ప్రజల దగ్గర నుంచి రావాల్సిన డబ్బు ఏమవ్వలేదు, రాలేదు. అప్పుడు దానికి బాధ్యత వహిస్తున్న ప్రధాన యాజకుడిని యెహోయాదాను అడుగుతున్నాడు, నువ్వెందుకు ఆ లేవీల్ని యాజకుల్ని త్వరపెట్టి ప్రజల దగ్గర నుంచి ఆ ధనాన్ని, ఏ ధనాన్ని అయితే సేకరిస్తున్నావో ఆ ధనాన్ని ఎందుకు నువ్వు ఇంకా తెప్పించలేదని అడిగను. అక్కడ ఏమని అంటున్నాడండి? మోషే నిర్ణయించిన కానుక. ఏంటి మోషే నిర్ణయించిన కానుక? ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సిన కానుక ఏంటట? మోషే నిర్ణయించిన కానుకట. ఏంటి మోషే నిర్ణయించిన కానుక? మోషే నిర్ణయించిన కానుక లేదంటే దేవుడు నిర్ణయించిన కానుక? దేవుడు నిర్ణయించిన కానుక, మోషే కాలంలో నిర్ణయింపబడిన కానుక. మోషే ద్వారా ఆ కానుక గురించి దేవుడు ఆ కాలంలో తెలియపరిచిన కానుక. ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సిన కానుక ఆల్రెడీ దేవుని ఆజ్ఞలో భాగంగానే వాళ్ళు చెల్లించవలసినది, కానీ లేదు. ఒకసారి చూడండి, అది నిర్గమాకాండం 30వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చదవండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 12 నుంచి 16. అక్కడ రాయిన మోషే నిర్ణయించిన కానుక అని ఉందో చూసారా? అది ఇదే. నిర్గమాకాండం 30, 12 నుంచి 16. ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము. ఇప్పుడు ఆ కానుకే ఇవ్వాలి, లేదంటే ఏ ధనం ఇవ్వాలి? వాళ్ళు ఇశ్రాయేలీలు యెహోవా వాళ్ళకి ఆజ్ఞాపించిన ప్రాణ పరిక్రయ కానుక, లేదంటే ప్రాణ పరిక్రయ ధనము. ఆ కానుక వాళ్ళు చెల్లిస్తే వాళ్ళకి ఏ తెగులు రాదు. ఆ కానుక నేను ఆజ్ఞాపించిన ఆ ప్రాణ పరిక్రయ కానుక వాళ్ళు చెల్లించకపోతే రకరకాలైన తెగుళ్ళు వారికి వస్తాయి. ఎంతోమంది దేవుని పిల్లలు ఇప్పటికీ కూడా దేవునికి చెల్లించవలసిన వాటిని చెల్లించకుండా దొంగిలించిన వారిగా, లేదంటే బిగబట్టిన వారిగా, పిసినితనముగా, లేదంటే అటువంటి విధానములో ఉండడం వల్లే ఎంతోమంది దేవుని ఎదుట అపరాధులైపోయి దేవుడు పంపించే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. దేవుడి దగ్గర దేవుడి ఆజ్ఞ, లేదంటే దేవుడి యొక్క మన దేవుడికి ఇష్టమైన పనులు వినాదంలో మనము ఆయనకి చెల్లించకపోవడం వల్ల కూడా ఎంతోమంది దేవుని బిడ్డలు కష్టాల పాలవుతూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాగ ఉండకూడదు. మనం ప్రాణ పరిక్రయ ధనము అంటే ఏంటి? ప్రాణ పరిక్రయ ధనము ఏం పన్ను? ప్రాణ పరిక్రయ ధనము. వారు ప్రాణాలను దేవుడు వాళ్ళకి ఇచ్చినందుకు, వారి ప్రాణాలతో దేవుడు వాళ్ళని ఉంచినందుకు ఆ కాలంలో ఇశ్రాయేలీలకి ఒక ధనాన్ని, ఒక కానుకను చెల్లించాలని ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. ఏంటది? ప్రాణ పరిక్రయ ధనము. ఎంత? ప్రతి మనిషి ఎంత చెల్లించాలని ఉంటుంది? ఈ ప్రాణ పరిక్రయ ధనం గురించి యేసుక్రీస్తు ప్రభువు కాలంలో కూడా అరశెకులు, ఎంతండి? అరశెకులు అనే నాణం, ఒక వెండి కాయిన్ అరశెకులు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రజలు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రాణ పరిక్రయ ధనంగా ప్రతి సంవత్సరము కూడా ఒక మనిషికి అరశెకులు చొప్పున చెల్లించాలి. మనిషికి చెల్లించాలి. ఇది మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞగా ఇచ్చినటువంటి ఆజ్ఞ. వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి దాన్ని చెల్లించవలసినటువంటి అది. కానీ దీన్ని వాడేది దేనికంటే మనం కిందకి చదివితే దేవుని మందిర సేవ కొరకు అని ఉంటుంది. దీన్ని దేని కొరకు వాడాలంటే కిందకి చదవండి, ఇంకా కంటిన్యూ చదవండి.
అరతులము, ప్రతి వాడు అరతులము వెండి ఇవ్వాలి. ప్రతి మనిషి ఎన్ని ఇవ్వాలండి? అరతులము వెండి ఇవ్వాలి. 20 సంవత్సరములు దాటినప్పటి నుంచి లెక్కల్లోకి వస్తాడు. 20 సంవత్సరాలు దాటిన వయసున్న మనిషి ఖచ్చితంగా అరతులము వెండి దేవుడికి ఇవ్వాలి, ప్రాణ పరిక్రయ ధనముగా. ఇది ఆజ్ఞగా ఇచ్చాడు దేవుడు. ప్రతిష్ఠితమైనది అది. అది ఎవరిది? దేవుడికి ప్రతిష్ఠించబడిన కానుక. యెహోవాకు అర్పణగా అరతులము వెండిని ఇవ్వాలి ప్రతి మనిషి. ప్రాణమునకు పరిక్రయ ధనము. వాళ్ళ ప్రాణాలు వాళ్ళ శరీరాల్లో దేవుడు ఉంచినందుకు దేవుడికి వాళ్ళు కృతజ్ఞతతో ఇవ్వవలసిన కానుక. ధనవంతుడు కదా అని అరతులం కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. భేదవాడు కదా అని తక్కువ ఇవ్వకూడదు. ధనవంతుడైనా భేదవాడైనా ఆజ్ఞ ప్రకారంగా అరతులము ఇవ్వాలి వెండి. దేనికి వాడాలట? ఆ సేకరించిన ధనం దేనికి వాడాలట? ప్రత్యక్ష గుడారము యొక్క సేవ నిమిత్తము. అంటే దేవుని మందిరము యొక్క పరిచర్య కొరకు ఆ ప్రాణ పరిక్రయ ధనంగా సేకరించబడిన దానిని ఏం చేయాలి? వాడాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది దేవుని మందిరంలో దేవుని సేవలో ఉన్న అవసరతల నిమిత్తము వాడాలి. ఇది ఏటేటా ఖచ్చితంగా కలెక్ట్ అవ్వాలి. కానీ ఆ ఏటేటా కలెక్ట్ అవుతుందో లేదో తెలియట్లేదు. ఆ ఏటేటా కలెక్ట్ అయిన ధనం ఎక్కడుందో తెలియట్లేదు. అది ఈ కాలానికి వచ్చేటప్పటికి ఏమీ తేవట్లేదు. అయితే రాజుగారు ఆ ప్రాణ పరిక్రయ ధనము, మోషే ద్వారా నిర్ణయించిన ప్రాణ పరిక్రయ ధనము ఏదైతే ఉందో ఆ ఏటేటా ధనాన్ని అంతటినీ కూడా తీసుకుని రండి, నా దగ్గరికి తీసుకుని రావాలి. దానితో ఈ మందిరం రిపేర్ వర్క్ చేయించాలి అని ఆజ్ఞాపించాడు రాజుగారు. దాన్ని దేనికి వాడాలట? సేవ నిమిత్తం మందిరములో వాడాలి. తర్వాత దినవృత్తాంతాలకు వచ్చి యెహోవా సేవకుడైన మోషే ద్వారా దేవుడు నిర్ణయించిన ప్రాణ పరిక్రయ ధనము, ప్రతి సంవత్సరము కలెక్ట్ అవ్వాల్సిన ధనము ఎంతుందో ఎక్కడుందో దాన్ని అర్జెంటుగా నా దగ్గరికి తీసుకుని రండి. ఆ పనికి పంపిస్తే ఆ డబ్బు రాలేదు, ఆ యాజకులు రాలేదు, ఆ లేవీలు రాలేదు. దాని నిమిత్తం దాని మీద ఎవరినైతే దేవుడు రాజుగారు అపాయింట్ చేశాడో ఆయన్ని అడుగుతున్నాడు, ఏది ఆ డబ్బు? నువ్వెందుకు లేవీల్ని యాజకుల్ని తొందరపెట్టి ఆ డబ్బు తీసుకురాలేదు అని అడుగుతున్నాడు. కాబట్టి అది ఇంకా రాలేదు, సరిగ్గా అది కలెక్ట్ అవటం లేదు. కాబట్టి ఇదిగో ఒక పెట్టెను చేయించి దాన్ని మందిరం బయట పెట్టండి. ఈ ఆజ్ఞ ప్రకారంగా ఇవ్వవలసిన ప్రాణ పరిక్రయ ధనము ఏదైతే ఉన్నదో దానిని ఖచ్చితంగా ఇప్పటి నుంచి పెట్టెలో ఇశ్రాయేలీలందరూ కూడా వెయ్యాలి అని రాజుగారు ఆజ్ఞాపించాడు. ఒక పెట్టెను చేయించి ఉంచిరి. జనులు ఖచ్చితంగా తేవాలి. ఇప్పుడు వరకు సరిగ్గా తేవట్లేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా తేవాలి. తీసుకొచ్చిన దాన్ని ఇందులో ఈ పెట్టెలో వెయ్యాలి. అది దేవుడి ఆజ్ఞ ప్రకారంగా ఇవ్వబడినటువంటి కానుక, మోషే ద్వారా ఇవ్వబడిన కానుక. కాబట్టి మీరు ఇవ్వవలసినదే
అని కూడా అక్కడ చెప్తున్నాడు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇందులో వెయ్యాలి అని అందరికీ ఆజ్ఞాపించండి అని చెప్పాడు. సంతోషముతో ఇప్పుడు వరకు లేనిది, ఇప్పుడు వరకు సరిగ్గా పట్టించుకోలేంది, ఇప్పుడు వరకు సరిగ్గా కలెక్ట్ చేయలేంది, ఇప్పుడేటి అనవసరంగా మనం చెల్లించవలసి వస్తుంది అని విసుక్కుంటూ వేయలేదు. కానీ వాళ్ళు చాలా సంతోషంగా రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా దేవుడికి ఇవ్వవలసిన దేవుని ఆజ్ఞ ప్రకారమైన కానుకను ఏం చేశారండి, దేవుడి మందిరంలో తయారు చేసిన పెట్టెలో వేశారు. అది బాగు చేయడానికి వాడే ధనము సంతోషంగా ఇచ్చారట. దేవుని ప్రజలైన వారు దేవుని నిమిత్తము ఎప్పుడు దేవుడికి ఎంత ఇచ్చినా అది ఎలాగివ్వాలి, చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఇవ్వాలి తప్ప సణుక్కుంటూ విసుక్కుంటూ ఇవ్వకూడదు. బలవంతంగా మనుషులు ఎవరో బలవంత పెడితే ఇవ్వడం కాదు, సణుక్కుంటూ విసుక్కుంటూ ఇవ్వడం కాదు. ఎలాగివ్వాలి, దేవుడికి చెల్లించేది ఎప్పుడైనా సరే, అది ఏదైనా సరే, అది ఎంతైనా సరే ఎలాగివ్వాలి, సంతోషముగా ఇవ్వాలి, ఉత్సాహముగా ఇవ్వాలి, ఆనందంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. లేకపోతే దానికి రావాల్సిన ప్రతిఫలం మనకి రాదు. దానికి రావాల్సిన ప్రతిఫలం మనకి రాదు. కొంతమంది భర్తల దశంభాగం భార్యలు చాలా బలవంత పెడితే ఇస్తూ ఉంటారు. కానీ అలాగా చేయడానికి వీలు లేదు. భార్య బలవంత పెట్టడం ఏంటి, భర్త గారు దేవుడిది ఆజ్ఞ ప్రకారంగా దశంభాగం ఇవ్వడానికి భార్య ఇచ్చారా 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 ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి, అది ఒకవేళ ఇవ్వకపోతే అది దొంగలం అయిపోతాం, అది పాపం అయిపోతుంది, ఇచ్చారా ఇచ్చారా ఇవ్వండి ఇవ్వండి అని భార్య ఎంతో ఫోర్స్ చేస్తే ఇస్తూ ఉంటారు కొంతమంది భర్తలకు. ఎందుకంటే చూస్తా డబ్బు దేవుడికి ఇవ్వడానికి చేతులు రావు భర్తలకి. కానీ మనం అలాగా ఉండకూడదు. సణుక్కుంటూ ఉండడం, విసుక్కుంటూ ఇలాగే ఇవ్వడానికి వీలు. మన దేవుడిచ్చిన ఆదాయం మనకు రాగానే, మన చర్చిలో కొంతమంది ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళకి అకౌంట్లో పడగానే వెంటనే నాకు ఫోన్పే చేసేస్తారు. మళ్ళీ దేవుడి మందిరంలో దాన్ని కవర్లో పెట్టి దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఇచ్చేవారుగా కూడా ఉండరండి. వాళ్ళకి ఆదాయం దేవుడు ఇచ్చిన వెంటనే వాళ్ళ అకౌంట్లో పడగానే వాళ్ళ అకౌంట్లోంచి నాకు ఫోన్పే చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు చాలా యథార్థంగా అలాగా ఫోన్పే రూపంలో కూడా నాకు వెంటనే ఇచ్చేసేవారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది కొన్ని రోజుల పాటు నా దగ్గర ఆ దేవుని దశమ భాగం, ఆ దేవుని యొక్క ప్రథమ ఫలం, ఆ దేవుని సొమ్ము కొన్ని రోజులు కూడా నా దగ్గర ఉండకూడదు, అది వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోవాలి దేవుడికి. అది వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఎవరికి ఇమ్మన్నాడో ఎక్కడ ఇమ్మన్నాడో అక్కడ ఆ మనిషికి, ఆ సేవకుడికి, ఆ దేవుని సేవలో వాడబడుతున్న ఆ సేవకుడికి ఆ పోషణ నిమిత్తము దాన్ని దేవుడు డిక్లేర్ చేశాడు ఫస్ట్లో. కాబట్టి దాన్ని అలా చేయాలి. కొంతమంది ఉంటారు అసలు దేవుని భాగం అసలు దేవునికి ఇవ్వనే ఇవ్వరు. అసలు ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఏ మాత్రము దేవుని భాగాన్ని దేవుడికి ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల ఆ భాగాన్ని వాడేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఒక నెల ఇచ్చారంటే ఒక 2 నెలలు ఎగిరిపోతుంది, ఒక నెల ఇస్తే ఒక 2 నెలలు ఎగిరిపోతుంది, మళ్ళీ 3వ నెలలో జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ 3వ నెలలో ఇస్తే మళ్ళీ ఇంకో 2-3 నెలలు ఎగిరిపోతుంది, మళ్ళీ ఎప్పుడో 6వ నెలలో ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది. ఇలాగిస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు రకరకాలైనటువంటి విధానాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగా చేయడానికి. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చిలో ఆ సేవకుడికి ఆ పరిచయ నిమిత్తం ఎవరు దశంభాగం అట్టుకెళ్ళి వేరే చర్చిలో వేరే పాస్టర్లకు ఎక్కడో ఇస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఈనాడు క్రైస్తవులకి పాస్టర్లు ఎక్కువైపోయారు. క్రైస్తవులకి ఎవరు ఎక్కువైపోయారు? పాస్టర్లు ఎక్కువైపోయారు. బోల్డ్ అంతమంది పాస్టర్లతో సహవాసాలు, బోల్డ్ అంతమంది పాస్టర్లతో స్నేహాలు. కాబట్టి వాళ్ళకి ఏదోటి ఇవ్వకపోతే వాళ్ళు బాగోదు కదా అని చెప్పి ఎక్కడ దాన్ని ఎగ్గొట్టి ఎక్కడ ఇస్తూ ఉంటారు. అసలు ఒరిజినల్గా ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఎగ్గొట్టేసి అక్కడ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మన పిల్లోడు ఒక స్కూల్లో ఫీజు కట్టాలండి, చదువుతున్నాడు, ఒక స్కూల్లో చదువుతున్నాడు, శ్రీ చైతన్యలో మన పిల్లోడు చదువుతున్నాడు, అందులో ఫీజు కట్టాలి. కానీ
ఆ ఫీజు శ్రీ చైతన్యలో కట్టకుండా నారాయణ కాలేజీలో ఫీజు కడతాను, శ్రీ చైతన్య కాలేజీలో నా చదువు చెప్పండి అంటే ఊరుకుంటాడా? శ్రీ చైతన్య వాడు ఊరుకుంటాడా? మా సేవకులు తింగర మొఖాలు కదా, మేము ఊరుకుంటున్నాం. మరి పాస్టర్లు ఊరుకుంటూ ఉంటారు, ఎక్కడ ఇవ్వాల్సిన భాగాలు అటుకెళ్ళి ఎక్కడెక్కడో ఇస్తూ ఉంటారు. కానీ దశమ భాగం అనేది ఎక్కడ ఇవ్వాలని ఉంది బైబిల్లో? ఏ చర్చికి రెగ్యులర్గా వెళ్తాము, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఏ చర్చిలో ప్రభురాత్రి భోజన సంస్కారంలో ప్రతీ నెల పొందుతాము, ఎక్కడ ఆత్మీయంగా వాక్యం ద్వారా కట్టబడుతున్నాము, ఎక్కడ మనము రెగ్యులర్ విశ్వాసులుగా ఏ మందిరంలో ఉన్నాము, ఏ సేవకుడు మన కొరకు ప్రయాసపడుతున్నాడో పగలు రాత్రి తేడా లేకుండా అక్కడ మనము చెల్లించాలి తప్ప మనకి పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా మన దశమ భాగాలు చేసి పంచుతూ ఉంటే అది దేవుడు ఒప్పుకోడు. దానికి కొంతమంది ఉంటారు, 2000 దశమ భాగం ఉందనుకోండి, వాళ్ళకి 6 మంది పాస్టర్లతో పరిచయం ఉందనుకోండి, ఈ 2000ని 6 ఓటాలు వేస్తారు. ఈ 2000 ఎన్ని ఓటాలు వేస్తారండి? 6 ఓటాలు వేసి ఒక ఆయనకు 300, ఒక ఆయనకు 300, ఒక ఆయనకు 300, ఒక ఆయనకు 300. మీరు అందరూ దశమ భాగం ఇస్తున్నారా అంటే ఇస్తున్నామండి అంటారు మళ్ళా. కానీ ఇంతకీ ఎలాగిస్తున్నారు? అలాగా మన స్కూల్లో, మన కాలేజీల్లో, మన పిల్లల చదువుల విషయంలో మనం అలాగ చేస్తామంటే ఒప్పుకుంటారా యాజమాన్యం? ఒకవేళ మనము చాలామంది పాస్టర్లతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మనం ఇవ్వాలనుకుంటున్నాం, అప్పుడు దశమ భాగాన్ని కాదు ఇవ్వాల్సింది, దశమ భాగం ఇవ్వాల్సిన చర్చిలో ఇచ్చి వేరే ధనాన్ని, ఇంకా మన దగ్గర ఉన్న ధనంలో భాగాన్ని వేరే సేవకులకి ఎంత ఇచ్చుకుంటావో నీ ఇష్టమే. అంతే తప్ప ఇలాగ ఓటాలు వేయడము, ఇలా భాగాలు చేయడము, ఇలాగా ఇచ్చేయడము అనేది ఏ మాత్రము కూడా మంచిది కానే కాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళ చర్చిలో, వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే చర్చిలో ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థన ఎగ్గొట్టేసి వేరే పాస్టర్ గారి చర్చిలో ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. దరిద్రగొట్టి క్రైస్తవులు అన్నమాట ఇలాంటి క్రైస్తవులు. ఇలాంటి వారు ఎప్పుడూ బాగుపడరు, ఎప్పటికీ వర్ధిల్లరు. ఒకవేళ మనం వేరే చర్చిలో వేరే పాస్టర్ గారి ప్రార్థనకి వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్ళాలి? మన చర్చిలో ఏ ప్రార్థన లేకుండా ఉన్నప్పుడు, మనం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలి. అంతేగాని మన చర్చిలో ఒక ప్రార్థన జరుగుతుంటే మన చర్చిలో జరిగే ప్రార్థన మానేసి వేరే పాస్టర్ గారి చర్చిలో జరిగే వేరే ప్రార్థనకి వెళ్ళి అక్కడ పొందుతూ ఉంటారు. దేవుడికి అంగీకారం అవుతుంది? అది అంగీకారం అవుతుందా? అవ్వదు. కాబట్టి చాలా చండాలమైన క్రైస్తవులు అందరూ సహా ఈ మందిరాల్లో ఉంటున్నారు ఈనాడు. ఏ మాత్రము కూడా సరైన విధానంలో భక్తి చేసేవారిగా ఉండకుండా చాలా దరిద్రబొట్టు విధానాల్లో భక్తి చేస్తున్నటువంటి వారి సొంత ఆలోచనల ప్రకారంగా అడుగులు వేసే భక్తులు చాలామందే ఉంటున్నారు ఈనాడు క్రైస్తవుల్లో. కానీ వాళ్ళు ఎన్నటికీ వర్ధిల్లరు, వాళ్ళు బాగుపడరు, వాళ్ళు ఏమాత్రం దేవుడి చేత ఆశీర్వదించబడరు. ఎందుకంటే దేవుడి నియమ నిబంధనల ప్రకారంగానే మనం ఏదైనా చేయాలి తప్ప దేవుడి నియమాలను నిబంధనలను క్రాస్ చేసి ఏది చేయడానికి వీల్లేదు. కానీ ఈనాడు క్రాస్ చేసి చేస్తూ ఉంటారు. మనం అలాగ ఉండడానికి వీలు లేదు. దేవుని భాగం ఎక్కువ రోజులు మన దగ్గర ఉంటే మనకి అది అగ్నితో సమానం. దేవుని భాగం దేవునికి వెంటనే చెల్లించేయడం అనేది ఎంతో దేవునికి ఇష్టమైనది. అలాగే మన స్వేచ్ఛార్పణలుగా అర్పించాలనుకున్నవి కూడా మనము అవసరతను బట్టి దేవుని సేవలో, దేవుని మందిరాల్లో అవసరతలను బట్టి మనము స్వేచ్ఛార్పణలుగా కూడా అనేక సార్లు మనం ఏం చేయాలి? అర్పించాలి దేవుడికి. మన సొంత ఖర్చు కన్నా దేవుని ఖర్చు మనకి ముఖ్యంగా ఉండాలి. క్రైస్తవులు అనబడిన వారికి వారి ఇంటి ఖర్చుల కన్నా దేవుని మందిరం ఖర్చు వాళ్ళకి ముఖ్యముగా కనబడతా ఉంది. దేవుని మందిరము ఖర్చు అనేది రోజు ఉండేది కాదు. దేవుని మందిరం ఖర్చు అనేది ప్రతి నెల ఉండేది కాదు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు ఉంటుంది తప్ప రోజు ఇచ్చేయాలంటున్నాడా దేవుడు? లేదా సేవకులు కూడా రోజు ఇచ్చేయాలి, నెలలా ఇచ్చేయాలంటున్నాడు? దశమ భాగాలుగా ఇచ్చేయాలి, స్వేచ్ఛార్పణలుగా ఇచ్చేయాలి, లేదంటే ఇంకోటి రకాలు ఇచ్చేయాలి అని అడుగుతారా? అడిగే సేవకులు కూడా ఉన్నారు కొంతమంది. నాకు కొంతమంది పాస్టర్లు తెలుసు, ఇప్పటికీ ఉన్నారు. ఏ రకం వాక్యం చెప్పినా కానుకల దగ్గరికి, దశమ భాగాల దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు.
ఆఖరికి చచ్చిపోయిన స్మారక కూటం దగ్గర కూడా కానుకలు మెసేజే ఉంటుంది. ఆఖరికి భూస్థాపన చేసే సమాధి స్థలంలో కూడా ఆ చెప్పే 4 ముక్కల్లో మళ్ళీ ఇందులోకి వచ్చేస్తారు కొంతమంది సేవకులు. ఈ కానుకల దగ్గరికి దశంభాగాల దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. కానీ అలా కూడా కరెక్ట్ కాదు. కానీ ఇచ్చినవాడు ఎవరో ఇవ్వనివాడు ఎవరో దేవుడికి బాగా తెలుసు. సేవకుడు అనబడిన వాడు వాని యొక్క సేవ యథార్థంగా ఉంటే నీ సంఘానికి వచ్చిన విశ్వాసులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే సేవకుడు కుటుంబాన్ని సేవకుడు ఏ లోటు లేకుండా ఖచ్చితంగా పోషిస్తూ ఉంటాడు. మన చర్చిలో కూడా సగం మంది పైనే సగం కుటుంబాల పైనే దేవుని భాగాన్ని చెల్లించలేని వారు ఉన్నారు. అయినా సరే నా కుటుంబాన్ని దేవుడు ఏ లోటు లేకుండా పోషిస్తూనే ఉన్నాడు. కాబట్టి నేను ఇవ్వడం వల్ల పాస్టర్ గారి కుటుంబం పోషించబడుతుందని మీరు అనుకోకూడదు. మీరిచ్చే ఆ భాగాన్ని పాస్టర్ గారి పోషణకి దేవుడు నియమించాడు. కాబట్టి మీరు దేవుడికి ఇస్తున్నారు అని అనుకోవాలి తప్ప పాస్టర్ గారికి ఇస్తున్నారని ఎప్పుడూ అనుకోకూడదు. అది ఏ కానుకైనా సరే దేవుడికి ఇస్తున్నాను, నేను పాస్టర్కి ఇస్తున్నాను, పాస్టర్ గారికి ఇస్తున్నాను, పాస్టమ్మ గారికి ఇస్తున్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే అది మీరు ఇచ్చేది ఎవరికే? దేవుడిది, దేవుడికి. కానీ దాన్ని వాడుకోమని వాడుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు? మీరు ఇచ్చిన దేవునికి ఇచ్చిన దేవుని కానుకను మాకు జీతంగా దేవుడు ఇస్తున్నాడు కదండి. మేము దేవుని పరిచర్యలో ఇంకా వేరే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ సైడ్ బిజినెస్లు ఏమీ లేకుండా కేవలం దేవుని సేవ మీదే ఆధారపడి సేవ మీదే బ్రతుకుతుంటూ సేవ మీదే కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన వారంగా ఉన్నాము. కాబట్టి మీ చేత దేవుడు ఇవ్వవలసిన భాగాలను దేవుడు తీసుకుని వాటిని ఆయా సేవకులకు వారి సేవ నిమిత్తము జీతంగా దేవుడు ఇస్తున్నాడు కదండి. ఇప్పుడు స్కూలు యజమానుడు పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసి ఆ ఫీజుల్ని ఎవరికి ఇస్తాడు? ఆ పిల్లలకి చదువు చెప్పే టీచర్లకి జీతంగా ఇస్తాడు. స్కూల్ యజమానుడు వేరు, టీచర్లు వేరు, పిల్లలు వేరు. ఫీజులు ఎవరు కడతారు? పిల్లలు కడతారు. కానీ టీచర్లకి జీతం ఎవరు ఇస్తున్నారు? పిల్లలు ఇవ్వటం లేదు, యజమానుడు ఇస్తున్నాడు. కానీ దేన్ని ఇస్తున్నాడు యజమానుడు? టీచర్లకి జీతం 30,000 40,000 యజమానుడు, స్కూల్ యజమానుడు ఇస్తున్నాడు. కానీ అది ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఎవరికి ఇస్తున్నాడు యజమానుడు? పిల్లల దగ్గర నుంచి ఫీజులుగా వసూలు చేసి దాన్ని ఏం చేస్తున్నాడు? ఆ పిల్లలకి చదువులు చెప్పిన టీచర్లకి జీతంగా ఇస్తాడు యజమానుడు, స్కూల్ యజమానుడు. అలాగే దేవుడు కూడా మీ దగ్గర నుంచి ఆయన వసూలు చేసి ఆ యొక్క కానుకల్ని మీకు దేవుడు ఆత్మీయంగా మీ కొరకు ఆత్మీయ ప్రయాణంలో మిమ్మల్ని నడిపించే వారిగా ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? జీతముగా ఇస్తున్నాడు. ఎందుకంటే మీ కుటుంబం ఎలాగో మా కుటుంబాలు అలాగే. మీకు పిల్లలు ఉంటారు, మాకు పిల్లలు ఉంటారు. మీకు ఇళ్ళు ఉంటాయి, మాకు ఇళ్ళు ఉంటాయి. మీ ఇంట్లోనూ వస్తువులు కావాలి, మా ఇంట్లోనూ వస్తువులు కావాలి. మీ పిల్లల ఫీజులకి డబ్బులు కట్టాలి, మా పిల్లల ఫీజులకి డబ్బులు కట్టాలి. మీ బట్టలకే డబ్బులు ఎట్టే కొనుక్కోవాలి, మా బట్టలకే డబ్బులు ఎట్టే కొనుక్కోవాలి కదా. ఏదన్నా మాకు స్పెషాలిటీగా ఏమన్నా ఉందా? ఖర్చు అంతా మామూలే. కానీ మీకులాగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి లక్షలు సంపాదించం మేము. మా టైం అంతా ఎవరికో నిమిత్తం, దేవుడు మాకు అప్పగించిన సేవ నిమిత్తం. కాబట్టి ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఇచ్చేయాలి. ఒకవేళ ఏ చర్చ్ సేవ విశ్వాసులైతే వాళ్ళు దేవుని యొక్క భాగాలను దొంగిలించి వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ చర్చికి కాపర్లుగా ఉన్న సేవకుల కుటుంబము ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ శాపం ఎవరి మీద ఉంటుంది? ఎవరెవరైతే ఆ చర్చిల్లో దేవుని భాగాలను దేవుడు ఇవ్వకుండా సేవకుల కుటుంబాల పోషణకు అడ్డుపడుతున్నారో, లేదంటే సేవకులు ఇబ్బంది పడడానికి కారణంగా ఉన్నారో వారందరికీ ఆ యొక్క శిక్ష అమలవుపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా దేవుడి విషయంలో దొంగలుగా ఉండకూడదు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి కానుకలు ఉన్నాయి బైబిల్లో, స్వేచ్ఛార్పణగా మనము ఇచ్చేవి ఉన్నాయి బైబిల్లో. మనము ఆయా సమయాల్లో వాటిని దేవుడికి చెల్లించి దేవుని పనిలో మనము చేతులుంచి మనం ఆశీర్వదించబడాలే తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన యథార్థతను దేవుడి దగ్గర మనం పోగొట్టుకోవడానికి
వీలు లేదు. మనము దొంగలుగా ఉండడానికి వీలు లేదు. మనము ఏమాత్రము కూడా ఇచ్చేయడానికి వీలు లేదు. ఇది నా పని, ఇది నా మందిరము, ఇది నా మందిరం సేవ, కాబట్టి నేను చేతులు ఉంచాలి, నేను పాలు పొందుకోవాలి, నేను నా భాగం నేను ఇవ్వాలి, నేను నా ఆజ్ఞను నేను నెరవేర్చాలి, నేను నా స్వేచ్ఛార్పణ నేను చెల్లించాలి అన్నయ్య మనస్సు కలిగి ఉండాలి మనం తప్ప మనం ఏమాత్రము కూడా తప్పించుకునే వారిగా కానీ దొంగలుగా కానీ మనం ఎప్పుడూ ఉండడానికి వీల్లేదు. అది మనకి ఎప్పుడూ కూడా ఆశీర్వాదము అవ్వదు. కొంతమంది ఉంటారు, విచిత్రమైన వారందరూ ఎక్కడ ఉంటారంటే చర్చిల్లోనే ఉంటారు. పాస్టర్ గారి మీద కోపం ఉంటుంది, ఏదో కారణం. ఆ పాస్టర్ గారి మీద కోపంతో దేవుని భాగాలను దేవుడికి ఇవ్వడం మానేస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గారి మీద కోపం ఉన్నా ఖచ్చితంగా ఆ పాస్టర్ గారి చర్చికే వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ పాస్టర్ గారి మీద పాస్టమ్ గారి మీద కోపం ఏవో కారణాలు, ఆ కోపంతో ఏం చేస్తారు, దేవుని భాగాలను దేవుడికి ఇవ్వడు. నేను ఇవ్వకుండా ఉంటే పాస్టర్ గారికి ఇబ్బంది కలుగుతుంది, అదే నాకు కావాలి, లేదంటే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పి పాస్టర్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఉన్న కోపాలతో కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దేవుడికి ఇవ్వవలసిన దేవుడి ఆజ్ఞగా ఇవ్వవలసిన భాగాలను ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉంటారు. ఇది ఇంకా దారుణమైన పాపం అన్నమాట. దీనికి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది ఏంటి, దేవుని యొక్క శిక్ష. మనం అలాగ చేయకూడదు. ఒకవేళ పాస్టర్ గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద మన కోపం ఉంటే మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకూడదు. పాస్టర్ గారి ఫ్యామిలీ మీద నీకు కోపం ఉందా, ఆ ఫ్యామిలీ నీకు నచ్చలేదా, ఆయన నీకు నచ్చలేదా, ఆయన వాక్యం నీకు నచ్చలేదా, మానే ఆ చర్చు. ఆ పాస్టర్ గారిని వదిలే, ఆ పాస్టర్ గారి ఫ్యామిలీని వదిలే, ఆ చర్చ్ వదిలే, నీకు నచ్చిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపో, నీకు నచ్చిన చర్చికి వెళ్ళిపో, అక్కడ దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుడి భాగాన్ని దేవుడికి చెల్లించు. అంతేగాని పాస్టర్ గారుల మీద కోపంతో కూడా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవుని దృష్టికి ఏమవుతూ ఉంటారు, కొంతమంది పాపులవుతూ ఉంటారు. కాబట్టి అలా కూడా ఉండడానికి వీలు లేదు. మనం ఒకవేళ సెట్ అవ్వలేదా, ఇక్కడ అవ్వలేదా, మనకు కుదరలేదా, మనకు నచ్చలేదా, వెళ్ళిపోవచ్చు. నేను బలవంతంగా ఎన్నో ఉందా ఎక్కడైనా, ఏ సేవకుడైనా ఏ విశ్వాసనైనా బలవంత పెట్టడానికి అధికారం ఉందా? ఎవరికీ అధికారం లేదు. కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి అనవసరంగా దొంగవైపోకూడదు. కానీ నీకు నచ్చిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, నీకు నచ్చిన చర్చికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలి తప్ప అనవసరంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపులైపోతూ ఉంటారు కొంతమంది. కాబట్టి దుష్టుడు ఈ అన్ని ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే క్రైస్తవులకి దుష్టుడి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. కానీ దుష్టుడికి చోటు ఇవ్వకూడదు. మనం భక్తిలో మన భక్తిలో ఎప్పుడూ దుష్టుడికి మనం ఏమివ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఇచ్చామా వాడు ఇలాగే రకరకాలైన వంకర త్రోవల్లో నడిపించి చివరికి ఎందులో ముంచేస్తాడు, దొంగ ఊబిలో అగ్నిగుండంలో మనల్ని ముంచేస్తాడు. మనం ఎప్పుడూ వాడికి చోటిచ్చి మనము అగ్నిగుండం పాలు అయిపోకూడదు. కానీ దేవుడి వాక్యానికి అనుకూలంగానే మనం వెళ్ళి దేవుడి చిత్తాన్ని మనం ఏం చేయాలండి, నెరవేర్చాలి. ఏ రూపంగానూ దేవుని ఎదుట మనం దోషులము అవ్వకూడదు. ఏ కారణాలతోనూ దేవుడి ఎదుట మనం దోషులము అవ్వకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యోవాషు ఎంతో మంచి తాత్పర్యం కలిగి ఉన్నాడు. ఏంటి, నా దేవుని మందిరము చాలా శిథిలావస్థకు వచ్చేసింది, నా దేవుని మందిరాన్ని నేను ఏం చేయాలి, బాగు చేయాలి. అయితే కావాల్సిన ధనం ఎక్కడి నుంచి తేవాలి, రాజుగారి సొంత ఖజానాలోంచి తేలేదు. ఎక్కడి నుంచి, దేవుడి ఆజ్ఞ ప్రకారమైన కానుక ఉన్నది. ఆ కానుకను సేకరించి తీసుకొచ్చి దేవుని మందిరాన్ని రిపేర్ చేయిద్దాము, ఇశ్రాయేలీలందరి దగ్గర నుంచి ఆ మోషే ద్వారా నిర్ణయించబడిన కానుకను తీసుకుని రండి అని దేవుడు అక్కడ యోవాషు ఆజ్ఞాపిస్తే ప్రజలందరూ చాలా సంతోషంగా తెచ్చారట. తెచ్చి ఇచ్చిన దాంతో అద్భుతంగా మందిరాన్ని ఏం చేశాడు, యోవాషు బాగు చేయించాడు. ఇప్పుడు ఆశీర్వాదము యోవాషుతో పాటు ఎవరికి కూడా వస్తుంది ఆ విషయంలో, ఎవరైతే దాని నిమిత్తము కానుక దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఇచ్చారో వాళ్ళందరికీ కూడా
ఆ మందిరం యొక్క ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు కదా. యోవాషుతో పాటు, యాజకులతో పాటు, లేవీలతో పాటు విశ్వాసులు, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ కానుక ఇచ్చిన వారు, వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ఆశీర్వదించబడ్డారు అన్నాడు. కాబట్టి యోవాషు జీవిత చరిత్రలో జరిగిన విషయాలు ఇంకా ఏమున్నాయో వచ్చే వారం కూడా చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు నీ వాక్యాన్ని మాకు నువ్వు బోధించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారమైన జీవితాలతో, వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము ఫలించడానికి సహాయించండి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము వర్ధిల్లడానికి సహాయించండి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము విస్తరించబడడానికి సహాయించండి. ఆశీర్వదించబడడానికి మాకు సహాయం చేయమని నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి. హల్లెలూయా.